హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే ఈ నటుడి పేరు చెప్పను ఇప్పుడే. అందరిని చెప్పిస్తాను. కాకపోతే ఇతను చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే పెదాల మీద నవ్వొస్తది. అరే! ఇతను చేసాడంటే ఆ క్యారెక్టర్‌లో ఏదో ఒక చిన్న కిక్ ఉంటదనేది నేను చాలా వెబ్ సీరీస్‌ల్లో గాని వెబ్ సీరీస్‌లు అంటున్నాను. చాలా సినిమాల్లో చేశాను. కానీ వెబ్ సీరీస్‌లని ఎందుకంటున్నానంటే ఈయన చేసిన సినిమాలన్నీ హిట్ అయిన సినిమాలన్నీ దాదాపుగా గూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి విజయాలు సాధించినాయి. ఆయన పేరే సార్ నమస్తే. మీ పేరేంటి? నమస్తే సార్. మహబూబ్ బాషా. మహబూబ్ బాషా. యెస్. అంటే కామెడియన్స్ అనేదో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఒక ఒరవడి ఉంటది. ఇతనిదంటూ ఒక సెపరేట్ ప్రస్థానంలాగా నాకు అనిపిస్తూ ఉంటదండి. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి కూడా బాషా గారు. థ్యాంక్ యూ సార్. అందుకనే మీ పేరు మీతోనే చెప్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రీసెంట్‌గా కూడా బహిష్కరణ. యెస్. అసలు బహిష్కరణ అనేది చాలా పెద్ద మాట అండి. అవును. అవును. అసలకి రాజ్య బహిష్కరణ, అవును. బహిష్కరించడం. ఊరిని బహిష్కరణ. అవును. మనం బహిష్కరణ అంటే ఏదో నాలుగు ఏదో అనుకుంటాం కానీ బహిష్కరణ అనే వర్డ్కి చాలా చాలా స్థితి ఉంది. అవునండి. చాలా గొప్ప అవసరమైతే తప్ప వాడలేము. అవును. ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తే తప్ప బహిష్కరణని మనం యూజ్ చేయలేము. అవును. అంటే రెగ్యులర్‌గా వాడం. అంత అవసరం రాదు. చాలా మటుకు చాలా తక్కువ వస్తుంది. కానీ అంజలి 2006 నుంచి నాకు తెలుసు. ఓకే. 24 అంటే 18 సంవత్సరాలుగా అవును. ఆమె చేస్తూనే ఉన్నారు క్యారెక్టర్స్ మీద క్యారెక్టర్స్. కానీ ఆ క్యారెక్టర్, ఆ బోల్డ్‌నెస్ క్యారెక్టర్ తీసుకోవటంలో మాత్రం నాకు భలే నచ్చింది. అవును సార్. మీ పాత్ర ఎలా ఉండబోతుంది భాషా గారు? నాది సార్ యాక్చువల్‌గా శ్రీతేజ్ గారు ఉన్నారు. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. ఓకే. అంటే ఫస్ట్ ఫ్రెండ్ అంటే మన సినిమాల్లో ఉండే ఫ్రెండ్ టైప్ కాదు. లైక్ మనం సినిమాలో చూస్తే వాడు హీరో హీరోయిన్ మధ్యనో లేదా హీరో వెనకాల సపోర్టింగ్‌గా అలా వెళ్తూ ఉంటది. అక్కడక్కడ కామెడీ చేస్తాడు. లేదా ఎండింగ్‌లో కొంతమంది దాన్ని సరిగా ఎండ్ చేస్తారు. కొంతమంది ఎండ్ కూడా చేయరు. అలా వచ్చి వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాలో ఫ్రెండ్ అంటే మనం రియల్ లైఫ్‌లో నిజంగా మనకు ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటారు? ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే నేను శ్రీతేజ్ గారి ఫ్రెండ్‌ని రియల్ లైఫ్‌లో ఇప్పుడు మీరు సుబ్బారావు గారి ఫ్రెండ్. సుబ్బారావు గారికి మీరు ఫ్రెండ్. ఆయన హీరో అయ్యి మీరు ఫ్రెండ్ కాదు, లేదా మీరు ఆయన హీరో ఫ్రెండ్. ఓకే. సో అలా నేను ఆ క్యారెక్టర్‌కి ఫ్రెండ్. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆయన అంతే ఫ్రెండ్. ఓకే. అంటే బ్యాలెన్స్ అంటున్నా. ఆయన ఒక హీరో సెపరేట్, నేను హీరో ఫ్రెండ్‌ని తక్కువ ఉంటాను. అదేలే, అక్కడ క్వాలిటీ ఆఫ్ ద టైం కూడా మీరు ఎక్కువ ఉంటారు. ఎస్. ఆయనకి ఇచ్చే ప్రిఫరెన్స్ నాకు తక్కువ ఉంది అట్లా లేదు. అంటే ఎందుకన్నా అంటే ఈ మాట మనకు దీంట్లో ఏంటంటే రైటింగ్‌లో కూడా మీకు హీరో అని సెపరేట్‌గా హీరో ఫ్రెండ్ అంటే వీడు ఇలా పంచులు తీసుకోవాలి, వీడు పని చేయకూడదు, రకరకాలుగా ఉంటాయి. అలా లేదు. ఆ డిఫరెన్స్ మనకి రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో లైఫ్. అదేలేండి, ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది. అంతే. అలాంటి క్యారెక్టర్. అదే ఇప్పుడు మనం చిట్టి అని క్యారెక్టర్ నేమ్. నాకు అంటే చాలా క్యారెక్టర్స్ చేసినప్పుడు అరే ఈ పేరు నాకు ఉంటే బాగుండు అనిపించిన క్యారెక్టర్ నేమ్లు ఇదొక నేమ్. ఓకే. అంటే ఆ సెట్లో కూడా ఎవరైనా చిట్టి అని పిలిస్తే భలే అనిపించేది. ఓకే. ఆ చిట్టి అది ఎందుకో చాలా బాగా అనిపించేది. కానీ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను భాష గారు. చాలా నిజంగా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అయ్యో సార్. అనుకోకుండా ఇప్పుడు ఇది బహిష్కరణ అంటే అరే భలే ఉండిందే ఇంట్రెస్టింగ్గా ట్రైలరు, టీజర్ భలే ఉండిందే, ఇదేంది ఇంత చిన్న విషయాన్ని, ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక చిన్న మాటతో చెప్పాడు ఆ డైరెక్టర్. మాటలు హైలైట్స్. ఆ డైలాగ్ చెప్పిన ఆ డైరెక్టర్ గురించి నాకు ఒక రెస్పెక్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు ఎవరెవరు అని చెప్పేసి ఒక్కొక్కరిని ఎతుకుతున్నప్పుడు భాష, శ్రీతేజ్, అంజలి గారు, అనన్య గారు, ఓకే, వీళ్ళందరూ కూడా నాకు కూడా కొద్ది గొప్ప జర్నీ ఉంది కాబట్టి దీన్ని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని రమ్మన్నాను. థ్యాంక్ యూ అండి భాష గారు. యా, ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అసలు సినిమా ఇండస్ట్రీకి? ఎంత స్ట్రగుల్ పడుతున్నారు అనేది నేను అడగను. ఎందుకంటే స్ట్రగుల్ ఇస్ ద మనకి ఇష్టమై చేస్తున్నాం. ఇది స్ట్రగుల్ అని నేను అంటే ఒప్పుకోను, 100% నేను చేయను. అది స్ట్రగుల్ కాదు. నీకు ఇష్టమై నువ్వు ఇండస్ట్రీలో తిరుగుతున్నావు. వచ్చాము మనం మన కోసం వచ్చావు. మీరే కాదు, మీలాగా లక్షల మంది తిరుగుతున్నారు బయట. బట్ కళామ తల్లి మిమ్మల్ని తీసుకుంది. అంతే సార్. దానికి సంబంధించి మీరు ఎప్పుడు వచ్చారు? మీకు ఏ సినిమా ద్వారా పేరు వచ్చింది? ఒక్కసారి మీ గురించి నాకు చెప్పండి. షూర్ సార్. నేను యాక్చువల్గా 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను మా టీవీలోనే చిన్న స్క్రోలింగ్ చూశాను తేజ గారిది, కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని. సో నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందంటే నాకు మూవీస్ చూడడమే ఇంట్రెస్ట్. నేను అంతకుముందు అంటే చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే ప్రభాకర్ గారిది ఒక షో వచ్చేది ఈటీవీలో, యాహూ అని. దాంట్లో ఒక చైల్డ్ అందరు కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో నేను చేసి దాంట్లో విన్ అయ్యాను. అది 2005 ఆ టైంలో. సార్ అయితే నేను చూసే ఉంటాను సార్, నాకు ఆ షో అంటే ఇష్టం. అదే. సో దాంట్లో నేను విన్ అయ్యాను. సమ్ 25,000 రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి. అది 1 hour షో. అది అయ్యాక నేను స్కూల్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు నన్ను
నువ్వు యాహూ షోలో వచ్చావు కదా, యాహూ షోలో చేసావు కదా అనేవాళ్ళు. నేను దారిపోటున వెళ్ళి 1 month అలా యావరేజ్గా 2-3 అడిగేవాళ్ళు. అరే ఇది ఏంటిది ఇంత కిక్ ఉంటుందా, అంటే గుర్తింపు అనేది ఒక మజా ఉంటుంది కదా, టేస్ట్ నాకు తగిలింది. అప్పుడే తగిలింది. గుర్తింపు వస్తే ఇలా ఉంటుందా అని అది నాకు మైండ్లో ఉండిపోయింది. కానీ స్టడీ చేస్తున్నా. ఇది 2008లో నేను తేజ గారిది, యాక్చువల్ 2007 ఎండింగ్లో నవంబర్లో నేను చూశాను ఇది యాడ్. లైక్ ఇలా మాకు కావాలి యాక్టర్స్ అంటే, దాంట్లో యాక్చువల్గా హీరోయిన్ కావాలని ఉంది, గేమ్ లేదు. నాకేం తెలీదు, నేను హీరో అవ్వదామనే దాంట్లోనే వచ్చా యాక్చువల్. ఓకే, నేను ఇలా ఉంటానా అదంతా తెలియదు నాకు. కాన్ఫిడెంట్, సరే ట్రై చేద్దాం. చేస్తే ఇంట్లో ఏదో నేను పండగకి రంజాన్కి దిగిన ఫోటో లేదా హార్డ్ కాపీస్ ఉంటే, అప్పుడు వాట్సాప్ ఏం లేదు, అవి సెండ్ చేస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆయన నాకు సారథి స్టూడియోకి పిలిపిస్తే ఫస్ట్ టైం సారథి స్టూడియోకి వచ్చి నార్మల్గా వచ్చాను. నాకు తెలియదు ఆడిషన్ ఏంటి, ఎలా రెడీ అయిపోవాలి మంచిగా నీట్ అదేం తెలియదు. నార్మల్ బాటా చెప్పులు వేసుకొని ట్రాక్ ప్యాంట్ వేసుకొని మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను. మా ఫ్రెండ్ బయట ఉన్నాడు, వాడిని రానివ్వలేదు. నేను లోపలికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 600-700 మంది ఉన్నారంట. నాకు తర్వాత రోజు తెలిసింది. అంతమంది మధ్యలో అసలు వెళ్ళిపోదామంటే ఒకడు నన్ను స్టిక్కర్ అతికిచ్చేసి 352 అని అతికిచ్చేసి నన్ను లోపల పంపించేశాడు. ఇంకొచ్చాం, బయటికి వెళ్ళలేము. సరే అని చేసేసి ఒక ఆడిషన్, అప్పుడు భిక్షు వాళ్ళ వైఫ్ గారు ఇద్దరే ఉన్నారు. తేజ సార్ ఎక్కడ లోపల ఉన్నారంట, అది ఇచ్చేసాను. ఆడిషన్ ఇచ్చేసి ఎంబడే పారిపోయి వచ్చినట్టుగా వచ్చేసాను బయటికి. వచ్చేసి నేను మల్కాజ్గిరిలో ఉండేవాడిని అప్పుడు. అక్కడ నుంచి బస్ తీసుకొని మా ఫ్రెండ్ని వెళ్ళిపోయాం. ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు అంటే, వెళ్ళిపోయాను సార్ ఇంటికి అంటే, సరే రేపు మళ్ళీ రండి అని చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికే వస్తే అప్పుడు 100 members. మళ్ళీ ఇంకో రౌండ్ అయింది 18 members, మళ్ళీ ఇంకో రౌండ్ 12 members, మళ్ళీ ఇంకో రౌండ్ 4 members. ఆ 4 membersలో నేను ఉన్నా. తర్వాత తెలిసింది ఏంటంటే హైదరాబాద్ నుంచి 600-700 కానీ అప్పుడు వైజాగ్ అని వరంగల్ అని అన్ని చూసుకుని 12,000 అప్లికేషన్స్. 12,000 అప్లికేషన్స్లో మేము 4 సెలెక్ట్ అయ్యాం. ఆ 4లో హీరోయిన్తో వాళ్ళు ఒక రియాలిటీ షో లాగా చేశారు, కానీ అక్కడ ఉన్న హీరోయిన్ తీసుకోవాలా, అది ఓకే. తర్వాత సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి అబ్బాయికి హీరోగా లాంచ్ చేశారు ఆ సినిమా. అవును. సో దాంట్లో నేను అది ఫస్ట్ స్టార్ట్అప్ అండి. అలా ఆ సినిమా పేరేంటి? కేక. అది స్టార్ట్. పిసి శ్రీరామ్ గారు కెమెరామ్యాన్, చక్రి గారు మ్యూజిక్, అలా స్టార్ట్ అయింది. అది అసలు నాకు ఇప్పటికీ కెమెరా ఏ పొజిషన్లో ఉండింది, ఏ షాట్లో అనేది నాకు గుర్తులేదు. అంటే ఇలా అప్పుడు మీ ఏజ్ తక్కువ, నేను అసలు కెమెరాని పట్టించుకోవాలా. తేజ సార్ కొడతాడు అది కూడా తెలియదు నాకు. తేజ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా గిచ్చి అలా చేసేవాడిని. ఆయన బయట వాళ్ళందరూ చూసి ఆయన కొడతాడు, అవునా ఎందుకు కొడతాడు అనేవాడిని. ఆయన అలాగే నన్ను తీసుకున్నాడు, నన్ను అలాగే ట్రీట్ చేశాడు. భయపెట్టినట్టు ఎప్పుడు చేయాల. అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ని ఎలా ఉందో అలా పోర్ట్రే చేసుకున్నాడు. నన్ను అనవసరంగా భయపెట్టి, ఆయన కూడా సైకలాజికల్గా తెలుసు, వీడు కుర్రాడు, వీడిని భయపడిస్తే వీడు అసలు అది కూడా చేయడు అని. ఏదైనా 4-5 టేకులైనా ఆయన నీట్గా చేయించుకొని అలా ఫస్ట్ నాకు స్టార్ట్ అయింది. అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేశాను. 9th తర్వాత 10th అలా అయిపోయి ఇంటర్లో ఉండగా నాకు మళ్ళీ అక్కడ కామన్ మేనేజర్ ఎవరో నాకు ఇట్లా ఒక బెక్కం గారు ఆఫీస్ నుంచి చేస్తున్నాం రండి, ఒక క్యారెక్టర్ ఉందంటే మేము వయసుకు వచ్చాం. అక్కడికి వెళ్ళి నేను, అప్పటికి మీరు వయసుకు వచ్చారా? అదే అండి టీనేజ్. ఇంకా వచ్చారా? టీనేజ్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే చూసుకోండి, మంచి వయసుకే వచ్చాను. అంటే లవ్ అవన్నీ తెలుస్తున్నాయి అప్పుడప్పుడే. సో దాంట్లో ఆడిషన్ ఇచ్చాను, దాంట్లో కూడా ఇమ్మీడియట్గా సెలెక్ట్ అయిపోయాను. అది హిట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి నేను ఏంటంటే స్టడీస్ని నార్మల్గా అక్కడ పెడుతూ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కంటిన్యూ చేశాను. అలా MBA కంప్లీట్ చేశాను. సినిమాలు కూడా అలాగే చేస్తూ ఉన్నా, కంటిన్యూగా కంటిన్యూ అయ్యాను. అది ఇప్పటివరకు అలా జరుగుతుంది. సూపర్ అండి. నాకు నిజంగా ఈ బ్యాక్ స్టోరీ నాకు నిజంగా తెలియదు, కానీ ఒక ఆడిషన్ ఇవ్వటం కూడా తెలియని వాడికి మొట్టమొదటి సినిమాలో తేజ లాంటి ఒక దిగ్గజం, అదే సార్ పిసి శ్రీరామ్ లాంటి ఒక ఇండియన్ గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఆ విషయం నాకు సినిమా అయిపోయాక తెలిసింది. వరకు ఈయన ఎవరు అబ్బాయి, ఏంటి ఇలా అరుస్తాడు లేదా తిడుతాడు అనుకునేవాడిని సెట్ లో. అంటే ఏదైనా వర్క్ తొందరగా ఎవరిని అడిగేవాళ్ళు కదా, ఏంది ఇట్లా అనేవాడిని కాదు, ఏమన్నా తేజ సార్ని అడిగేవాడిని, ఏంటి సార్ ఈయన ఇలా అరుస్తున్నాడు నీకెందుకు అవునా, సరే లేదు ప్రాబ్లం ఉంటుంది అరుస్తున్నాడు ఏమనుకునేవాడిని నేను. అంటే వర్క్ ఫ్రస్ట్రేషన్స్ ఇలా ఉంటాయా అని తెలియదు నాకు. ఆయనకి లైక్ కంపల్సరీ ఒక లైట్ ఉండాలి, ఒక లైట్ లేకపోయినా ప్యాకప్ చెప్పేసేవాళ్ళు, ఒక లైట్ లేకపోయినా చూసి ఆయనే ప్యాకప్ చెప్పేవాళ్ళు, తేజ గారు కాదు. నాకు ఫస్ట్ టైం అది తర్వాత ఇంకెక్కడ చూడలే నేను కెమెరామెన్ ప్యాకప్ చెప్పాను. నిజంగా ఇది మీరు చెప్పిన కంటెంట్ ఎంత మంచి కంటెంట్ అంటే ఎవరికి తెలియదు ఇది ఈ పాయింట్. ఇప్పుడు మామూలుగా డైరెక్టర్ ప్యాకప్ చెప్తాడనే విషయం అందరికి తెలుసు, కానీ పిసి శ్రీరామ్ గారికి నచ్చకపోతే ఆ సెట్ లో ఇబ్బంది జరిగితే ప్యాకప్ చెప్పేస్తారు. అవును, ఆయన డైలీ ప్యాకప్ చెప్పేవాళ్ళు. తర్వాత నేను ఎక్కడ చూడలే, ఏ కెమెరామెన్ దగ్గర చూడలే. ఇప్పుడైతే అలా స్టార్ట్ అయిన ఒక ఆడిషన్ ఇవ్వటం కూడా చేత, కానీ మీకు ఒక సినిమా కలాం తల్లి అంటే ఏమి తెలియకపోవడం ప్లస్ అయింది సార్. యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ చూశాను,
వాళ్ళు సినిమా డైలాగ్స్ అవి చెప్పేవాళ్ళు. నేను అప్పుడు భయపడ్డా, ఇదేంటి నేను సినిమా డైలాగ్స్ ఏం నేర్చుకోలేదే అని. నేను సొంతంగా నాకు జరిగింది ఒకటి చేశాను, మా అమ్మతో ఏదైతే జరిగిందో అది చేశాను నేను. సో అదే వాళ్ళకి నచ్చింది. అంతే అదే మీ రియల్ లైఫ్లో నుంచి రాబట్టి అది చాలా హానెస్ట్గా ఉండి అందరికి కనెక్ట్ అయినట్టు. అంతేనా? అంతే సార్, 100%. ఓకే, ఒక సినిమాకి అయితే ఒక ఆడిషన్కి అయితే అది సరిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ కానీ, ఇప్పుడు మీరు చేసే చిట్టి క్యారెక్టర్ బహిష్కరణలోది చిట్టి కానీ, ఇవన్నీ చేయటానికి ఎక్కడో ఒక రిఫరెన్స్ అయితే కావాలి. 100% సార్. డెఫినెట్. దీన్ని ఎలా నేర్చుకుంటున్నారు? అంటే యాక్టింగ్ అంటున్నారా? యాక్టింగ్ అంటే రియల్ లైఫ్ నుంచే సార్, నిజంగా. నేను అదే నా పాయింట్ కూడా, ఇందాక మీరు అమ్మతో అన్న విషయం చాలా మంచిగా అనిపించింది నాకు. అందుకనే ప్రతిదీ కూడా రియల్ లైఫ్లో చూస్తేనే దానిలో నుంచి ఒక ఫ్లేవర్ తీసుకోవచ్చు. నేను 100% ఏ క్యారెక్టర్కైనా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్కి పలానా సినిమా రిఫరెన్స్ తీసుకోవాలా, పలానా వ్యక్తి రిఫరెన్స్ తీసుకో. పలానా తాగబోతుంటే ఎక్కడ చూసాం మనం, చూడలేదప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. పలానా ఇంకోడు పలానా ఆటో నడిపేవాడు, ఇప్పుడు మేము వయసుకు వచ్చాము ఆటో నడిపే క్యారెక్టర్, ఆటో డ్రైవర్ క్యారెక్టర్. సో ఆటో నడిపేవాడు ఎలా ఉంటారు అని చెప్పి నేను రకరకాలుగా రోడ్ మీద తిరుగుతూ అలా చూసి రకరకాలు చూసి ఒక 2-3 డేస్ అలా అబ్జర్వ్ చేసి సేమ్ పోర్ట్రే చేశాను. ఆటో డ్రైవర్ కదా అని చెప్పి పాత సినిమాలు ఆటో డ్రైవర్ అలా చూడలే. ఇప్పటివరకు కూడా నాకు అదే ఇష్టం, అలాగే చేస్తాను నేను. నా పాయింట్ ఏంటంటే నేను చేసింది, ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తానా ఎన్ని చేశానా పక్కన పెడితే, నేను చేస్తే ఎవరు రిఫర్ చేసుకోకూడదు, వీడు వాన్లాగా చేశాడే. ఎప్పుడైనా సడన్గా అన్నా కూడా నన్ను లైక్ నా ఆహార్యం చూసి కొంతమంది రిఫర్ చేస్తుంటారు. నువ్వు సునీల్ లాగా పైకి వస్తావేమో, నువ్వు పలానా వాళ్ళకి పైకి వస్తావు అంటే వాళ్ళు నా ఆహార్యం చూసి చేస్తుంటారు. కానీ నాకు మళ్ళీ భయం, నువ్వు సునీల్ లాగా అంటే సునీల్ గారి లాగా నేను చేయకూడదమ్మో అని. అలా చేయలా, కానీ అలా వస్తుంది వాళ్ళకి చూడంగానే. కానీ మీ డైలాగ్ టైమింగ్ కానీ, మీ నిజంగానే ఆహార్యం గురించి మాట్లాడితే కానీ కొంచెం కలర్డ్ కాంప్లెక్షన్ కానీ అలాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేసుకుంటారు. నేను అబ్జర్వ్ చేశాను సార్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు 2008లో అప్పుడే నాకు ఫస్ట్ అర్థమైంది, జనాలు ఏంటంటే వాళ్ళు తోచింది అబ్జర్వ్ చేస్తూ మనకు అంటే అంటగడుతుంటారు, లైక్ నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని. ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు అప్పుడు ఫుల్ భూమిలో ఉన్నారు. నువ్వు నెక్స్ట్ అందులో తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు, కానీ సుమన్ శెట్టి గారు లాగా అవుతావు నువ్వు అనేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత సునీల్ గారు లాగా అవుతారు అన్నారు. కొన్ని రోజుల తర్వాత లైక్ నా కంటెంపరీ సత్య గారు లైక్ నాకంటే అప్పుడప్పుడు ఆయన కూడా ఇద్దరు మోటిలాగా వచ్చినా కూడా నేను లైక్ నాకు వచ్చిన తక్కువ సినిమాలో ఆయనకి ఎక్కువ హిట్స్ పడ్డాయి, ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నువ్వు సత్యలాగా అవుతావు అంటే కూడా నాకు లోపల చిన్న నవ్వు వస్తుంది. ఓకే వాట్ ఎవర్, వాళ్ళు ఒక సంతోషంతో చెప్తున్నారు కదా సార్, సో అది తీసుకుంటున్నా నేను. ఓకే వాళ్ళు అలా రిఫర్ చేస్తున్నారు, కానీ లోపల నేను సునీల్ కాదు, నేను సత్య 100% కరెక్ట్, నేను ఇది కాదు, నేను భాష చూపిస్తాను అనేది ఉండిందా? 100% సార్. లోపల ఎలా అంటే నన్ను నేను గుద్దుకున్నంత ఇదిగా ఉంటుంది. నేను నేను పలానా ఇది బయటికి అసలు చూపించను, నేను పలానా ఇది కాదు, నేను ఇది, అది టైం వచ్చినప్పుడు చూపిస్తాం అనేది కాన్ఫిడెన్స్తో మాత్రం పాజిటివ్గా ఉంటా. లైక్ వాళ్ళు రిఫర్ చేస్తే థ్యాంక్ యూ అండి అని అంటాను అంతవరకే. ఎందుకంటే వాళ్ళు ఒక ఇష్టంతో చేస్తుంటారు మనల్ని, ఏదో మనల్ని ఇది చేయాలని కాదు. కానీ భాష నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో కనుక నువ్వు కంపేర్ చేసుకొని కనుక చూస్తే సార్ ఒక కమ్యూనిటీ గురించి నేను అసలు మాట్లాడను సార్, కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీ బేసిజాలు అనేవి ఉంటాయి సార్. ఒక ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. మీరు లెక్కేస్తే టెక్నీషియన్స్ గా ఏమైనా ఉంటారేమో కానీ ఆర్టిస్ట్ పరంగా వచ్చేళ్ళకి చాలా తక్కువ సార్. ఇంకా మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది ఉన్నా కూడా పేరు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు. నాకు తర్వాత తెలిసింది చాలా మంది. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక అలీ గారు లాగా ఒక అలానే డెడికేషన్ తో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్, పేర్లు మార్చుకొని. అలాంటి అవసరం ఎప్పుడైనా అనిపించలేదు సార్. నాకంటే ఎవరు ఒకరిద్దరు చెప్పారు, పేరు ఏమైనా మార్చుకో ఇలా అంటే నాకు అనిపించింది, పేరు మార్చుకుంటే ఎలా? ఇప్పుడు పేరు మార్చుకుంటే నా యాక్టింగ్ మారదు, పేరు మార్చుకుంటే నా ఫేత్ మారదు. సో ఎందుకు పేరు మార్చడం? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు వేస్ట్ అని పెట్టుకుందాం, పేరు వేస్ట్ అని పెట్టుకున్నా నేను ఇదే యాక్టింగ్ చేస్తా. కరెక్ట్. నా అసలు వీడు యాక్టర్ కాదు, భాష యాక్టర్ కాదన్నా కూడా నేను యాక్టింగ్ చేస్తా. పేర్లో ఏముంది, మనం యాక్టింగ్ ఒకటి, మన లక్ మనకి ఎంతో తెలియదు కాబట్టి, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. పేరు ప్రయత్నం చేయడం కన్నా మన అవకాశాల కోసం ప్రయత్నం చేద్దాం అనేది నా పాయింట్. ఫెంటాస్టిక్. నిజంగా అంటే మీలోని ఆ చదువు సరస్వతి ఉంది కదా, అదే సార్, MBA చదువుకున్న ఒకటి ఉంది కదా. అవును సార్, అదే మీతో ఇవన్నీ మాట్లాడిస్తుందని నేను అనుకుంటున్నాను. లేదు భాష, దేనికంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఇక్కడ. నిజంగా క్యాస్టిజం లేదు. లేదు సార్, లేదు. నేను కూడా వినడమే తప్ప నాకు ఎప్పుడు ఎప్పుడు లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే, అంతే సార్, నీ దగ్గర దమ్ము ఉంటే చిట్టి క్యారెక్టర్లు 10 వస్తాయి. నువ్వు చేసిన అంతకుముందు ఆటో క్యారెక్టర్లు 100 వస్తాయి. కరెక్ట్. ఒకదానికి సంబంధం ఉండదు. ప్రతిదాన్ని మన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క దాన్ని మనం మెమరైజ్ చేసుకుంటే
ఎక్కడొకక్కడ అది ఎదురవుతా ఉంటుంది. అవును అవును అది నా పాయింట్ ఆఫ్ నేను అర్థం చేసుకుంది. 100% కరెక్ట్. కరెక్ట్. అవును అయితే ఇప్పుడు మీ MBA నాలెడ్జ్తో మాట్లాడదాం సార్. అయితే సార్ ఇప్పుడు బహిష్కరణ విషయానికే వద్దాం. ఇప్పుడు అంజలి లాంటి ఒక అమ్మాయిని తీసుకొని అక్కడ అంత పెద్ద ఒక ఊరికి సంబంధించిన కథలాగా అనిపించింది నాకు ఆ ట్రైలర్ చూసిన ఊర్లో ఒక విషయాన్ని మనం చూస్తే నాకు అక్కడ ఒక చెట్టు కనబడితే నన్ను ఒక చెట్టు దగ్గరికి తీసుకుపోయాడు ఆ డైరెక్టర్. అవును సార్. ఒక అమ్మాయిని చూస్తే అంజలి ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే నాకు 100 మంది అలాంటి కళాకారుని ఎంతో మందిని చూసి ఉండొచ్చు కదా లైఫ్లో. ఓ ఈ అమ్మాయి లాగా చేసిందా, ఈమెలాగా చేసిందా. మనం గమనిస్తే అనుష్కతో కూడా పోల్చుకోవచ్చు. ఎందుకంటే వేదం లాంటి ఒక బ్యూటిఫుల్ ఫిలింలో ఆమె ఎగిరిపోతే ఎంత బాగుంటుందని చెప్పేసి చేసిన క్యారెక్టర్ అదే. అవును సార్. అప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి వ్యత్యాసం ఏమైంటుంది అంటారు మీరు చెప్పింది? డిఫరెంట్గా అంటే సార్ మీరు చూస్తే అంజలి గారి వాయిస్ నేను గమనించింది ఆవిడకి స్వతహాగానే ఉంది. అది మీరు జస్ట్ మీ ట్రైలర్లో కూడా చూస్తే నేను డబ్బుల కోసం రాలేదన్నప్పుడు మీకు చిన్న గూజాంస్ వస్తుంది. అసలు ఆవిడ ఫేస్ కూడా సరిగ్గా కనిపించదు. అంటే ఆ వాయిస్ మనకు అంత ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఆవిడ ప్లస్ పాయింట్ ఆ వాయిస్. మనం ఇంతకుముందు చాలా క్యారెక్టర్లు అలా చేసిన వాళ్ళు చూసిండొచ్చు, కానీ ఈవిడ చేసింది డెఫినెట్గా ఇంటెన్స్గా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక మంచి కథ రావడానికి ఫేసే అవసరం లేదు, చిన్న వాయిస్ కూడా చెప్పొచ్చు అనేది చెప్తున్నారా? ఇప్పుడు అనుష్క గారికి అప్పుడెప్పుడో వచ్చేసింది వేదం, 14 ఏళ్ళు వచ్చేసింది. అంజలి గారికి రాలేదంటున్నా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూస్తారు అందరూ. మీరు చూడండి, మీరు చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. అంటే అందులో ఆ తెలుగు అమ్మాయి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు, ఆవిడకి ఎంత నేను చెప్పలేను. చాలా సీన్లు లోపల అనుకున్నాను, ఆవిడ కూడా చెప్పాను. అబ్బో చాలా లోపలికి తీసుకున్నట్టున్నావు కథని. చాలా అయ్యో సార్, నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫీవర్ వచ్చేసింది. అంటే నేను ఇప్పటివరకు డబ్బింగ్లు అన్నీ చెప్పేసామని, ఇంకా లోతుకి వెళ్ళాలి డైరెక్టర్ గారు, ఇంకా లోతుకి వెళ్ళాలి డబ్బింగ్, ఇంకా ఫీల్ రావట్లేదు అంటే ఇంకా 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 అనిపోయి ఆ రోజు ఇంకా చెప్పలేకపోతే మళ్ళీ చెప్దామని పంపించేస్తే నేను ఇంటికి వెళ్ళిపోయి ఫీవర్ వచ్చేసింది నాకు. అంటే అంతలాగా స్ట్రెస్ అనమాట, ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది బాడీ కనెక్షన్, ఇమోషనల్గా అంత అవడం నేను ఫస్ట్ టైం నాకు. సార్ లేకపోతే డబ్బింగ్ చాలా ఫాస్ట్ చెప్పేస్తాను నేను. ఎన్ని సినిమాలు చేశారు భాష గారు? సార్ యాక్చువల్గా నంబర్ పరంగా చూస్తే చాలా అయ్యాయి. ఐ డోంట్ సే నేనేం మిమ్మల్ని, కానీ నాకు మీరేదో 100 నేను ప్రత్యేకంగా నేను ప్రతి సినిమా చిన్న పెద్ద అని లేకుండా చూస్తాను కాబట్టి నేనే మిమ్మల్ని దాదాపు ఒక 60-70 సినిమాల్లో చూసాను. అంటే సార్ కరెక్ట్గా మీకు కనపడిన అందరికి కనపడే సినిమాలు ఒక 60-70 ఉన్నాయి. కానీ కొన్ని లైక్ నేను క్యారెక్టర్ నచ్చి చేస్తాను చాలా సార్లు. లైక్ ఇప్పుడు నేను ఒక హీరోని కాదు, నాకు చాయిస్ ఏమి ఉండదు, ఈ కథనే చేయాలి, ఇలా ఉంటేనే చేయాలి, బడ్జెట్ ఇలా ఉంటేనే చేయాలి, 1 crore అయితే చేయాలి, అలా ఉండదు. నా క్యారెక్టర్ ఏంటి, అంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంతే. అలా చూస్ చేసినప్పుడు కొన్ని సినిమాలు మిస్ఫైర్ అవుతుంటాయి సెట్కి వెళ్ళాక. వాళ్ళు లైక్ ఎందుకు చేస్తారో, లైక్ వాళ్ళ ఇంటెన్షన్లు ఏంటో తర్వాత తెలుస్తాయి మనకు. కొంతమంది ఊరికనే లైక్ ఒకటి చేద్దాం అని కొంతమంది చేస్తారు, కొంతమంది ఊరికనే ఒక స్టేటస్ కోసం చేయొచ్చు, కొంతమంది చేశాక అరే ఎందుకు చేస్తున్నాం అనుకుంటూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమాలు. అరే ఎందుకు వచ్చాం అనుకునే వాళ్ళు మధ్యలో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కొంచెం చిన్న ఒక టైప్ ఆఫ్ మూవీస్ మనం పక్కన పెడితే అన్ని కలిపితే 155 ఫిల్మ్స్ ఉన్నాయి. మంచి నెంబర్. మంచి నెంబర్. అండ్ రాసుకోవడం నాకు బాగా ఇంట్రెస్ట్. ఊరికనే అది చూస్తున్నప్పుడల్లా 155 అయ్యాయి, ఇంకా మనకి రాలేదు, వస్తుంది ఇంకా 100 సినిమాలకైనా వస్తుంది అనేది చిన్న పాయింట్ మైండ్లో. ఇంకా రాలేదనేది మీరు ఎలా చెప్తున్నారు? రాలేదంటే సార్ నాకు ఒకటి ఉంటుంది సార్, లైక్ నేను అచీవ్ చేసుకోవాలా అనుకున్నది ఒకటి ఉంది, అది అచీవ్ అవ్వట్లేదని నా పాయింట్. నాకు ఈగల్తో కొంచెం ఈగల్లో చాలా మంచి క్యారెక్టర్. ఈగల్తో నాకు కొద్దిగా ఆయనకు నేను ఫస్ట్ డే షూట్లో అదే చెప్పా కార్తీక్ గట్టినేని గారికి, లైక్ సార్ నేను ఇలాంటివి చేయాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని, నాకు దొరికేది కాదు. ఎందుకంటే నేను వాయిస్ లైక్ సీరియస్గా కానీ మళ్ళీ కామెడీగా కానీ ఇలా డిఫరెంట్ ఇచ్చేవాడిని. అరే మనల్ని కరెక్ట్ పడట్లేదు, ఓన్లీ కామెడీగానే పడుతుంది. నాకు కామెడీ ఇష్టమే, ఏదో సేమ్ టైం ఇలా చేయాలి అనేది నాకు ఉండేది. లైక్ నెగిటివ్ షేడ్లో. ఇప్పుడు ఒక కమెడియన్గా ఉండటం ఇష్టం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడం ఇంట్రెస్ట్ నాకు బాగా. రీజన్ ఏంటంటే కమెడియన్గా ఉన్నప్పుడు మీకు ఎక్కువ శాతం లైక్ కామెడీ చేసి వెళ్ళిపోతాం, మనం నవ్విస్తాం వెళ్ళిపోతాం. కానీ మీరు గమనిస్తే మనకు బాగా ఇంపాక్ట్ లైక్ ఫీల్ కల్పించిన ఆర్టిస్ట్ మనకు గుర్తుండిపోతారు. కథ చెప్పొచ్చు, కామెడీతో జస్ట్ నవ్వించవచ్చు. నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్లోనే కామెడీ రావాలి, అలా ఇంటెన్స్ రావాలి, ఇమోషనల్ రావాలి. అలా బహిష్కరణలో నాకు బాగా అంటే కామెడీ ఎక్కువ ఉండదు, కానీ కామెడీతో స్టార్ట్ అవుతూ మంచి నాకు పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ ముఖేష్ గారికి లైక్ ఆయన డైరెక్టర్ గారు ముఖేష్ ప్రజాపతి గారు, ఆయన డైరెక్టర్. ఆయన ఫస్ట్ టైం ఆయన కూడా నాకు
యాక్చువల్గా నాకు ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో అది చెప్పాలి నాకు. నేను చెప్తాను అడుగుతా. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్ ఇప్పుడు ఫస్ట్ సినిమా డైరెక్టర్లు, అవును సార్, ఇప్పుడు మీరు 100 సినిమాలు చేశారంటే నాట్ ఏ జోక్, యా సార్ అదేమి చిన్న విషయం యా కాదు. సార్ ఒక 4 సినిమాలు చేసేసి హ్యాపీగా ఉందాం అనుకునే బ్యాచ్ నాకు 100 మంది తెలుసు. యా సార్ యా కానీ 100 సినిమాల తర్వాత కూడా మీరు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. యా సార్. ఇప్పుడు ముఖేష్ అనే అతను కొత్త అతనా, అవును సార్, కొత్తగా డైరెక్టర్? ఆయన ఇంతకుముందు లైక్ టీవీల్లో షోస్కి, పెద్ద పెద్ద షోస్, బిగ్ బాస్ అట్లాంటి షోస్కి ఆయన ప్రోమోస్ చేయడం, యాడ్ చేయడం చాలా చేశారు. ఓకే, అయితే ఉంది ఇండస్ట్రీ నాలెడ్జ్ అయితే ఉంది. అయ్యో సార్ చాలా ఉంది మీకు, లైక్ నేను చెప్తా, మీరు అడగండి. ఫస్ట్ టైం అయితే అయ్యలేదు. ఇప్పుడు ఈ ముఖేష్ అనే అతను ఫస్ట్ కథ చెప్పినప్పుడు, అవును సార్ ఇది నాకు కరెక్ట్, సార్ ఇది నేను ఎన్ని చేయగలిగిన, ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు చేశాను కదా, దీనిలో నేను నిరూపించుకోవడానికి నాకు ఏదో స్కోప్ దొరికిందన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? సార్ ఫస్ట్ డేనే నాకు కిషోర్ పూరి గారు అని ఉన్నారు కో డైరెక్టర్, పూరి జగన్నాథ్ దగ్గర ఆయన బాగా పర్మనెంట్, తెలుసు కదా, ఆయన నన్ను రిఫర్ చేశారు సార్. ఆయన నాకు ఇంతకుముందు తెలుసు, ఆయన నాకు ఎప్పుడు అంటే అవకాశం ఇప్పించలేదు కానీ ఆయన నాకు పరిచయం, లైక్ ఈజామ్ సినిమా అప్పుడప్పుడు పరిచయం. సో ఆయన నాకు ఫస్ట్ టైం రిఫర్ చేశారు ఈ క్యారెక్టర్కి. నేను ఇమ్మీడియట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు బ్రీఫ్గా ఏం చెప్పాలి ఆ క్యారెక్టర్, లైక్ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటాడు హీరోతో, ఇది ఒక సీన్ అని చెప్పి ఒక సీన్ ఇచ్చి నాకు పర్ఫామ్ చేయమన్నారు. నేను ఒక స్లాంగ్ ఉండింది, రైటర్ గారు శ్యామ్ గారు ఉంటే ఆయన నాకు ఆ స్లాంగ్ చెప్పారు. దాన్ని ఆ స్లాంగ్ కొంచెం చూసుకొని డైలాగ్ చూసుకొని చేసేసాను. చేసేసినప్పుడు నాకు అనిపించింది ఏదో ఉంది, నాకు చేపించడం ఒక ఇంపార్టెంట్ సీన్ చేయించారు. అంటే సినిమాలోనే చాలా ఇంపార్టెంట్ సీన్, అది మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీను. అది చేశాక ముఖేష్ గారు ఇమీడియట్గా ఓకే చెప్పేశారు. ఓకే చెప్పేసి నాకు తెలిసి తర్వాత మళ్ళీ నేను వర్క్షాప్ చేశాం శ్రీతేజ్ గారితో. తర్వాత G5 వాళ్ళకి కూడా లైక్ చూపించాలి కదా ఎవరు ఏంటి అనేది, వాళ్ళు పంపించినట్టున్నారు. G5 వాళ్ళతో కూడా వీడియో కాల్లో చూపించారు నన్ను. ఓకే, అంతా ఓకే అయిపోయింది. లైక్ అలా ఈ క్యారెక్టర్ నాకు అంటే మీరు చెప్పినట్టు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో నాకు ఏదైనా మిగిలిందంటే అదే సార్. ఈ క్యారెక్టర్ చేస్తే నాకు పేరు వస్తుంది, దీంట్లో చేయడానికి స్కోప్ ఉంది, లేదా ఏదో కొత్త విషయం ఒకటి ఉంది అనడానికి నాకు అనిపించింది సార్. దీంట్లో డెఫినెట్గా ఆ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. అందుకే నేను డైరెక్టర్గా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన అతను చేయటంతో ఎలా అనిపించింది మీకు? ఆ కంఫర్ట్నెస్ కానీ, అతను డైరెక్టర్గా అతను చేయాలనుకున్న పని కరెక్ట్గా చేశాడంటారా? డెఫినెట్గా సార్. ఆయనకి అంటే క్లారిటీగా ఉండింది, ఏం చేయాలి, సీను ఎంత వరకు దీంట్లో ఎమోషన్ తీయాలి, ఎంతవరకు వద్దు. సో ఫస్ట్ డేనే నాకు కొంచెం మీటర్లో చెప్పారు. నేను అప్పటివరకు కొంచెం హైపర్ చేసి ఉన్నాను, హైపర్గా లైక్ మనకు సినిమాలో ఎలా ఉంటుంది, ఇలా అనుకుంటా అలా ఉంటాయి కదా, అలా చేసి ఉన్నాం. ఇప్పుడు ఈయనకి ఏం కావాలో లైక్ నాకు ఆడిషన్లో నాతో చేయించుకున్న సీను కొంచెం ఇమోషనల్ సీను, కామెడీ సీన్ కాదు. కానీ ఫస్ట్ డే మేము స్టార్ట్ చేసింది చిన్న కామెడీతో స్టార్ట్ చేసాం. సో అది ఎంత మీటర్లో కావాలనేది ఆయన నాకు ఫస్ట్ డేనే బాగా ఫిక్సప్ చేశారు. ఇది ఇంతే కావాలి నాకు, దాని నుంచి బయటకు వెళ్తే ఆయన చెప్పేవాళ్ళు ఇది ఆర్టిఫిషియల్గా వస్తుంది, వద్దు నాకు న్యాచురల్గానే కావాలి, ఇంతే. సో నేను చాలా న్యాచురల్గా బయట ఎలా ఉంటానో. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు, ఇలాంటి క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నిటినీ ఎక్కడి నుంచో రిఫరెన్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఈ అంజలి క్యారెక్టర్నో శ్రీతేజ్ క్యారెక్టర్నో సార్ ఎక్కడి నుంచి రిఫర్ చేసుకున్నారు? నేను ఒరిజినల్గా ఫ్రెండ్స్ లేరు కదా, యాక్చువల్గా ఇమాజినేషన్ సార్. నిజం చెప్పాలంటే ఇమాజిన్ చేసుకున్నాను. అంటే చిట్టి అని నేనే చిట్టినని నమ్మి, నాకైతే నా ఊరే మా వాళ్ళే అని నమ్మి దాన్ని డైజెస్ట్ చేసుకొని నేను దాన్ని ఓన్ చేసుకున్నాను సార్. అంతేగాని ఒరిజినల్ లైఫ్లో నాకు నిజంగా లేరు. అంటే ఒక వయసుని రెగ్యులర్గా మీరు కలవలేరు, అదే అంటున్నా. సో అది లేరు కాబట్టి నేను ఓన్ చేసుకున్నాను. వేసి అనకూడదా? అనొచ్చు సార్, అనొచ్చు. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అని తప్పలేదు. ఇప్పుడు మనం ఎలాగైతే పిచ్చగాడు అంటాం, పిచ్చం ఎత్తుకుంటున్నాడు కాబట్టి, అలాగే ఇప్పుడు ఆవిడ చేస్తున్న పని. సో ఆవిడ అనొచ్చు, దానికి తప్పేం లేదు. దానికి ఇంకో పదంగా సాఫ్ట్ పదం ఎక్కడ వెతుకుతాం సార్? మనకు తెలిసిన పదం అదే కదా, మనకపోయినా బయట అనేస్తారు. అంటే ఇంకా చాలా పదాలు ఉన్నాయి, చెప్పగలను నేను, కాబట్టి అవసరం లేదు. అవును సార్, కరెక్ట్. అయితే ఇప్పుడు భాష, ఇప్పుడు నాకు డౌట్ సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నుంచి మీకు ఎవరు అంతకుముందు సీనియర్ ఆర్టిస్టులు కానీ లేరు సార్? మీ ఫ్యామిలీలో కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు సార్? ఒకసారి మీరు వచ్చినప్పుడు సార్ ఎలా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారు? సార్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఫస్ట్ సినిమా ఆడిషన్ అన్నా కదా, అది వచ్చిన తర్వాత నేను చెప్పాను, సెలెక్ట్ అయ్యాక చెప్పాను. అప్పటి వరకు నేను ఎక్కడికి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఆడుకోవడానికి వెళ్తున్నాడు, ఇంత టైం వెళ్తున్నాడు ఏంటి సర్లే అనుకున్నారు. నేను అసలు అంతగా కూడా వెళ్ళాను, బయటికి వెళ్ళను, ఇప్పుడు కూడా వెళ్ళాను ఎక్కువ. సో సెలెక్ట్ అయ్యాక షూటింగ్ ఇంకా 15 days 10 days ఉన్నప్పుడు చెప్పా ఇంట్లో, ఇలా ఒక సినిమానా నీకు అది అంటే. మా డాడీ ఎక్కువ సర్ప్రైజ్ అవ్వాలా, మా మదర్ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యారు.
మా ఫాదర్ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యకుండా అప్పుడు మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్ళము. నైటు నేను పడుకున్నాను అనుకుని మా ఫాదర్ మా మదర్తో చెప్తున్నారు ఏంటంటే, అంటే అది బ్లడ్లోనే ఉంది అన్నారు. బ్లడ్లోనే అంటే ఏంటి అని అనుకున్నాను నేను. బ్లడ్లో ఏంటంటే మా ఫాదర్ నేను పుట్టక ముందు ఆల్మోస్ట్ 300+ నాటకాలు చేశారు ఆయన, స్టేజ్ ఆర్టిస్ట్. అది పౌరాణికం. కృష్ణుడుగా సిద్ధప్పగా ఆయన ఫేమస్ అంట. ఆయన ఆ నాటకం వేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు పడుకున్న వాళ్ళు లేచి అదొక్కటి చూసి ఆ క్యారెక్టర్ చూసి పడుకునే వాళ్ళంట. అంటే పద్యాలు పాడుతూ ఆయన చేస్తూ అది చూసేవాళ్ళంట బాగా. అది నాకు తెలియదు, ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదు, మా డాడీ ఎప్పుడు చెప్పలేదు. సందర్భం రావాలి కదా. తర్వాత నేను మా మదర్ని అడిగా, ఇలా ఏంటి డాడీ ఇలా అంటే, అవును అప్పుడు తాతయ్య పెళ్లి కాకముందే మానేయమన్నారు, మానేసి ముంబైకి వెళ్ళి ఫ్యాషన్ డిజైన్ నేర్చుకొని అక్కడ సెటిల్ అవ్వమన్నారు, అక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయి, నాటకాలు ఏమొస్తాయి డబ్బులు అని మానిపించి తిడితే ఆయన వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి 2-3 ఇయర్స్ అది అక్కడ నేర్చుకొని ఆయన ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యి అప్పుడు పెళ్లి చేసుకున్నారంట మా మదర్తో. సో అది నాకు తెలియదు. నాకు తర్వాత తెలిసి షాక్ అయ్యాను నేను. మీరు లోకల్ హైదరాబాదీ సార్? లోకలే సార్. యాక్చువల్గా నేను ఫస్ట్ ముంబైలో ఉండేవాడిని, చెప్పాను కదా డాడీ బిజినెస్. నాకు అదే పాయింట్ వస్తుంది. చిన్నప్పుడు నేను అంటే 6 months నా ఏజ్ అప్పుడు ముంబైలో ఉన్నా, మళ్ళీ 4th క్లాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో. అంటే ఒక 4-5 years మీరు ముంబైలో ఉంటారు. అంతే సార్, కరెక్ట్. ఓకే, మీ డాడీ ఫ్యాషన్ డిజైనర్. 4-5 years కాదు, 9 years. అదే 4th class అంటే 9 years. మీ ఫాదర్ పేరండి? ఫాదర్ పేరు షేక్ వలీ. షేక్ వలీ. అసలుకి మీ బ్లడ్ లో నిజంగా కూడా ఉండింది, లేకపోతే సార్ అంత ఈజీగా మీరు ఇట్లా చేస్తూ ఉంటారు కదా, ఈజీగా ఏం రావు. తర్వాత అందుకే సపోర్ట్ చేశారు బిగినింగ్ లో, నన్ను చేశారు. అదే సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం కదా. ఇప్పుడు నాటకాలు వేసినప్పుడు ఏమి రాదని మీ నాన్నని పాషన్ పంపిస్తే మీ నాన్న కూడా అట్లానే ఫీల్ అయ్యాడు. కానీ ఆయన అర్థం చేసుకున్నాడు కళని. ఆయనకి ఇప్పటికీ హార్మోని కానీ అవన్నీ చాలా ఇష్టం. అంటే కళ పట్ల ఆయనకి వాళ్ళకి ఆ నాటకాల్లో అవన్నీ ఉండేవి. సో ఆయన ఫస్ట్ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అది ఫ్లాప్ అయినప్పుడు భయపడ్డారు, ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని, బ్రదర్ సిస్టర్స్ లేరు. సో ఒకడే వీడేంటి మనకు సినిమాలు మన వల్ల అవ్వదేమో అని ఆయన అనుకున్నారు, అందరిలాగే అనుకున్నట్టే. మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా. అప్పుడు నేను స్టడీస్ చదువుకోమని ఇన్సిస్ట్ చేశారు బాగా. అప్పుడు నేను సరే అది చేస్తూనే ఎక్కడైనా తెలిస్తే ఒకరిద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవడంలో వాళ్ళు ఎక్కడైనా ఆడిషన్ ఉందంటే వెళ్ళేవాడిని. అప్పుడు అలా మైమ్ వయసుకి వచ్చాకి టైం పట్టింది నాకు. మధ్యలో నేను ఎక్కువ ఏం చేయాలి, 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కరెక్ట్గా. వస్తుంది కరెక్ట్. కానీ ఇప్పుడు ఏదైనా కూడా కేకాకి ఎన్ని రోజులు చేశారు మీరు వర్క్? కేక్ ఆల్మోస్ట్ 30 days చేసి ఉంటాను సార్. 30 days. డబ్బులు ఇచ్చారా మీకు? ఇచ్చేస్తారు 11,000. అది మీకు తెలిసే ఉంటుంది. 11,000 లెక్క తెలుసు నాకు. చెక్ అది 11,000. హీరోకి అంతే, నాకంతే, కొంతమందికి ఎవరికైనా 11,000. ఇప్పటికీ ఉంటుంది. ఉంటుందా చెక్? చెక్ మార్పించేశాను, చెక్ ఫోటో పెట్టుకున్నాను. చెక్ మాత్రం ఫోటో ఉండింది. ఆ ఫోటో ఒకసారి పంపించండి నిజంగా. పంపిస్తాను. ఫెంటాస్టిక్. అంటే మెమరీ అంటే ఊరికే ఇక్కడ దాకా ఇంత జర్నీ ఎవరికి జరగలేదు అని చెప్పడానికి నా ఉద్దేశం. అదే సార్. తేజ గారి దగ్గర కొడతారా, తనలు తింటారంటే సరిగ్గా చేయకపోతే కొడతారే, తిడతారే. అదే అంటా సార్, నన్ను ఎవరైనా అడిగితే కూడా కొడతారా, తిడతారంట కదా, కొడతారంటే చేయకపోతే. మీకు ఎన్నిసార్లు పడ్డాయి దెబ్బలు? ఒక్కసారి కూడా పడలేదు సార్. ఒక్కసారి కూడా పడలేదు. యు ఆర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. నేను నవదీప్ గారు అలా ఉన్నారు కొంతమంది. ఒక్కటి కూడా పడలా, అసలు తిట్టు కూడా పడలేదు నాకు కనీసం. తిట్టు అంటే చాలా అలర్ట్గా ఉండేవాడిని. అంటే అదే మీ పని ఏందో మీకు క్లారిటీ ఉండేది. ఆయనతో సరదాగా మీలాగా ఉన్నారు అంతే, ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయాలి అసలు. ఆయన పొగడ్డం అవసరం లేకుండా వేరే వాళ్ళు వచ్చి పొగిడితే ఆయన ఇంటి ఇలా పొగుడుతున్నట్టు. అవునా సార్, అదే మీతో ఏదైనా అవకాశం కోసం పొగుడుతుండొచ్చు అనేవాడిని. డైరెక్ట్ ఫీల్ అయ్యేవాడు కాదు. సినిమా మేము చూశాక చెప్పాను, బాలేశ్వర్ సినిమా అన్న. కరెక్ట్ అనేషా, బాలేశ్వర్ సినిమా ఏంటి ఇలా ఉందన్న. హే లేదు నీకు తెలీదు, బాగానే ఉంటుంది అన్నారు. లేదు సార్ ఇదేదో నాకేం నచ్చలేదు సార్ అన్నారు. నాకు తెలియదు అప్పుడు, అనకూడదని కూడా తెలియదు చెప్పేసా. అయితే తర్వాత చాలా కొంచెం ప్రాబ్లం అయింది సార్ నాకు. తర్వాత మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. లైక్ ఆయన గుడ్ మార్నింగ్ చెప్పడాలి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆయన వస్తే లేచి నిలబడ్డాలి అవి కూడా ఇష్టం ఉండేది కాదు. నేను అలాగే ఉండేవాడిని. తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఒక రోజు కెమెరామ్యాన్కి నేను గుడ్ మార్నింగ్ చెప్పలా. అంటే రోజు అందరం చూసి నేను చెప్పేవాడిని. ఒకరోజు నేను సీన్లో పడిపోయి చెప్పకపోతే ఆయన ఫీల్ అయిపోయారు. చాలా ఫీల్ అయిపోయి ఏదో ఫిష్ లెన్స్లు ఏవో అలాంటివి అంటే చాలా ఇంత దగ్గరగా పెట్టి అసలు కదలకూడదన్నమాట. నేను ఇక్కడ హీరోని చూడాలి, ఇక్కడ ఇంకో ఆర్టిస్ట్ ఇక్కడిక్కడ చూడాలి. నాకు కష్టమైపోయింది బాగా. ఇక్కడిక్కడ ఎలా చూడాలి అసలుకి, కావాలని అలా పెట్టి ఆయన కొంచెం టార్చర్ పెట్టాను. కావాలనే పెడితే అప్పుడు డైరెక్టర్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పలేదా, ఫీల్ అయ్యాడే ఆయన అంటే. అవునా, ఓహో. అప్పుడు ఫిక్స్ అయిపోయా, ఓకే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలి అందరికీ. షూటింగ్కి వెళ్ళిపోయి అంటే కొన్ని తర్వాత నేర్చుకున్నాను. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను సార్. కానీ మీ అప్పుడు స్వతహాగా ఉండే ఒక స్వభావాన్ని కోల్పోతారు కదా. కోల్పోయానంటే ఇప్పుడు కూడా పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటాను సార్. ఇక బయట ఇండస్ట్రీలో ఉండాలి తప్పదు.
అంటే ఏం లేదు, ఇప్పుడు కూడా ఎలా ఉంటానంటే నేను మీకు నాతో మాట్లాడితే మీకు అర్థమైపోతుంటుంది. మీరు నచ్చలేదు అనుకోండి, నేను నచ్చలేదని చెప్పను. మీరు మరి నాకు నచ్చారనుకోండి, నచ్చనని చెప్తాను. అంతవరకు క్లారిటీ తెచ్చుకున్నా. అదే ఇది భజన మాత్రం చేయను. మీరు సూపర్ సార్ అసలుకి అది మాత్రం చేయను. అది చేయకూడదు కూడా. దేనికంటే తెలిసిపోతుంది. అదే సార్. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదానికి ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును సార్. లేదు అది మాత్రం చేయను. నిజంగా మీరు నచ్చితే, ఇందాక మీరు చెప్పినట్టు నాకు మీ ఇంటర్వ్యూ నచ్చింది, అప్పుడే చూశాను సార్ అని చెప్పాను మీకు. అవును. మీరు ఏమైనా అనుకుంటారా అయ్యా నీకు తెలీదా, ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ అయి ఉంటారని నాకు ఆ ఇంటర్వ్యూతో తెలిసింది. లేకపోతే అంత ఈజీ కాదు చేయడం. ఎవరికి నేను కూడా మీలాగనే అదే సార్ అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మనుషుల్ని చూస్తా పెరిగితేనే మనకి కూడా సమాజం తెలిసింది. ఏది మనం ఎక్కడికి ఎవడో తోపు ఇక్కడ ఏం లేదు, అందరూ ఒకటే. మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి చెప్పారు, అంతే. సింపుల్. అది హానెస్ట్ గా చెప్పారు. అంతే. అదే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. హానెస్టీ మాత్రం పోనివ్వలా. చాలా సార్లు దాన్ని ఇది చేస్తున్నది టెంప్ట్. ఎందుకంటే కొంతమంది లైక్ భజనతోనో ఇంకోలాగో కొంచెం ఎక్కువ పిఆర్ మెయింటైన్ చేస్తూ అవకాశాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. సో మనకు రావట్లేదంటే అది లేదని సరసలు నాకు క్లారిటీ వచ్చింది. పర్లేదు అయినా కూడా అది ఓకే, అది నేను చేయలేను. స్వతహాగా చెయ్యాలనుకున్నా కూడా స్వతహాగా నేను బయటికి వెళ్ళి తిరుగుదాం సార్, రండి సార్ ఎక్కడున్నారు సార్, కలుద్దాం సార్, రండి సార్ కూర్చొని తిందాం సార్, తాగుదాం, అది చేయలేను. నేను స్వతహాగా ఇష్టం ఉండదు. నేను చాలా నాకు నో ప్రాబ్లం, మీకు అలానే ఉండండి. మీకు వచ్చాయే మీకు వస్తాయి. అదే సార్. కలాం తల్లి ఇచ్చింది ఇక్కడ దాకా. ఇప్పుడు చిట్టి క్యారెక్టర్లో సార్ ఎన్ని ఎపిసోడ్లో ఉంటారు మీరు? నేను ఆల్మోస్ట్ 4 to 5 ఎపిసోడ్లో ఉంటాను అనుకుంటా సార్. ఎందుకంటే ఎపిసోడ్లు అన్ని చూడలా నేను. మీ డబ్బింగ్ వరకు మీరు చెప్పినప్పుడు నాకు తెలుసు. మీరు చెప్పినప్పుడు మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, సినిమాలు చేసిన మీకు. డెఫినెట్గా సార్. అందుకే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వచ్చారేమో అని నా ఫీలింగ్. 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఏం లేకుండా నేను ఇచ్చి వేస్ట్. కానీ బహిష్కరణలో ఏదో ఉంది, కొట్టబోతుంది భాషకు ఒకటి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్గా సార్. నేను యాక్చువల్గా July 19th కోసం నేను వెయిటింగ్. అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు మనకు అవకాశాలు కల్పించేది ఇండస్ట్రీ వాళ్ళే. కరెక్ట్. బయట ఆటో వాడు చూశాడంటే అది సిరీస్కి ప్లస్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ ప్లస్ అవుతుంది, Zee5 ప్లస్ అవుతుంది. కానీ యాజ్ ఆర్టిస్ట్గా నాకు ఎప్పుడు ప్లస్ అవుతుందంటే ఇండస్ట్రీ వాళ్ళు చూడాలి. సో ఐమ్ వెయిటింగ్, ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూస్తారు. మీకు ఇందాక నేను అనుకోకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు అని వచ్చారు. తెలుసు సార్. తెలుసా? ఆయన అట్లా చూడగానే ఈ బహిష్కరణ ఏంటరా భలే హడావుడి చేస్తుంది, మంచి బస్సు వచ్చిందని చెప్పి మాట్లాడాడు. నాకు అనిపించింది, అరే నిజంగానే కదా, నేను ఇవాళ భాష అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, అంతా సింక్ అవుతుంది, ఏదో 19th ఏదో కొట్టబోతుంది అనేది నా మైండ్లో కూడా వచ్చింది. అవును సార్. అప్పుడు ఓకే, మనం భాష ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ అనిపించింది. అంటే మీరు కూడా చాలా సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు మీకు ఇంటర్వ్యూలు అడుగుతూనే ఉంటారు నాకు తెలిసి, చాలా మంది. కానీ మీరు ఎప్పుడు ఎక్కడ నాకు కనిపించింది కూడా లేదు సార్. నేను మిమ్మల్ని ఒక్కసారి ప్రసాద్ ల్యాబ్ లో కలిసి ఒక 6-7 నెలల కిందట అనుకుంటా సార్ మీ ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను. మీకు గుర్తులేదో ఉందో నాకు తెలియదు. లేదు సార్, నేను అప్పుడు కూడా మీరు చాలా పాలిష్డ్ గా సార్ చేద్దాము బట్ ఇప్పుడు కాదు అని చెప్పేసి అందరికి అలాగే చెప్తాను సార్. ఎందుకంటే నాకు ఇవ్వకూడదని కాదు, నాకేంటంటే ఇప్పుడు ఇవ్వకూడదు. నా పాయింట్ నాకు ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఇవ్వాలనేది. ఇప్పుడు అందరు ఏదో వచ్చేస్తున్నారు ఒకదానికి. ఇప్పుడు ఈగలు చేశాను, అబ్బా పేరు వచ్చేసి తక్కువ చేద్దాం, తొందరగా ఫేమ్ లోపల కనపడుతుంటే మనకి 10 అవకాశాలు. కానీ ఇండస్ట్రీ సార్ రెగ్యులర్ గా నువ్వు కనపడతా ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ అవును కదా భాష ఉన్నాడు కదా అనే ఒక రికగ్నైజేషన్ వచ్చింది కదా. అవును సార్. దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు సార్? నాకు రీజన్ ఫస్ట్ నుంచి కూడా సార్, అందరు చేసేది చేయడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకో. అది ఒక్కటే పాయింట్ సార్. అది నెగిటివ్ అయ్యిండొచ్చు, పాజిటివ్ కూడా అయ్యిండొచ్చు, మేబీ రెండు అయిపోయిండొచ్చు. నెగిటివ్ కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు నేను ఇస్తే నాకు నిజంగా ఒక 2 అవకాశాలు రావచ్చు. నా గురించి కాదు, నేను నా గురించి 100% నా గురించి. సో అందరు చేస్తున్నారు కదా, మనం అది వద్దు. ఎప్పుడైతే లైక్ ఏమైనా రహస్యాలు ఉన్నాయా మీకు కూడా బహిష్కరణకు సంబంధించి, ఏదన్నా అలాంటి సపరేట్ లైఫ్ లాగా? ఆల్మోస్ట్ చెప్పేసేస్తారు. ఇప్పుడు ఇది చూశాక నాకు తెలిసి చాలా మంది యూట్యూబ్ వాళ్ళు మీరు మాకు ఇస్తా అన్నారు, మీరు మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు అని చెప్తారు ఇప్పుడు చాలా మంది సార్. మీకు పేర్లు చెప్పలేను కానీ నేను లేదు, నాకు కూడా అర్థమైంది మీ బాధ కానీ మీ ఆనందం కానీ నాకు అర్థమైంది. కానీ నాకు ఇందులో నాకు బాగా నచ్చిన అంశం మీ ఫాదర్తో మీ కెరీర్ లో మీకు ఏమి తెలియకుండా రావటం అనేది నాకు 2 పాయింట్స్ బాగా నచ్చాయి. ఇది ఎంతో మందికి భాష, నేను వేరేగా అనట్లేదు, భాష అనొచ్చు కదా సార్. భాష నాకు చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది నర్వస్ ఫీల్ అవుతుంటారు, అయిపోయింది లైఫ్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. చూడండి మనుషులు ఎంత కష్టపడితే ఇవాళ ఇప్పుడు ఈ 4-5 ఏళ్లలో నువ్వు వచ్చావు అనుకుంటా. అందరికి అలాగే చెప్తుంటా, కూడా ఒక హీరోయిన్ అలాగే చెప్తున్నా, కబాయ్ అవుతుంది అంటే 2019 కరోనా సే పహలే కిత్నా హువా ఫిల్మ్ 20-25 हो गए. వెరీ నైస్. అది అట్లా చేసుకుంటూ ఉంటేనే ఇక్కడ దాకా వచ్చారేమో. అదే సార్. కానీ
బాగా 100 సినిమాలు అంటే వెనకేసారా వెనకెళ్ళేమన్నా లేదు సార్, ఇంకా లేదు. సినిమాలు వెనకేసాను, డబ్బులు వెనకేది లేదు. వేస్తూ ఉన్నా ప్రస్తుతానికి. వేస్తున్నారా? ప్రస్తుతానికి అలా జరుగుతుంది సార్. ఐఎమ్ హ్యాపీ. నాకు ఏదైతే వస్తుందో, ఏదైతే ఉందో, నేను అంటే డబ్బు ఇప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది, చాలా మంచి డబ్బు, మంచి సినిమా, పెద్ద సినిమా కాదు కానీ ఒక మిడిల్ హీరో సినిమా, మంచి డబ్బు, మంచి అమౌంట్, 12 days క్యారెక్టర్, అది ఫోన్ వచ్చింది. క్యారెక్టర్ విన్నా, క్యారెక్టర్ ఏం లేదు. ఇప్పుడు 12 days లెక్కేసుకున్నా ఫస్ట్ ఊరికినే, ఎంత వస్తుంది, ఇంత ల్యాక్స్లో వస్తుంది. కానీ క్యారెక్టర్ లేకపోవడం వల్ల నాకు అసలు ఒప్పుకోవట్లే మనసు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మకి చెప్పినా చేసేరా అంటారు, లేదా ఫ్రెండ్ చెప్పినా ఏ పిచ్చోడు వారా చేసేరా, సినిమా నీకెందుకు సంబంధం రా, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్వి, ఒకవేళ బాగుంటే నీ పేరు వస్తుంది, రాకపోతే అరే భాష ఏంట్రా ఇంత చేశాడు ఎవడు అనుకోడు, అలా ఏమనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు అన్నాడు. కానీ నాకు మనసు ఒప్పుకోవట్లే ఇప్పటికి. కానీ అది వాస్తవం కాదంటారు? వాస్తవమే సార్, అది నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, కానీ నాకు ఇలా కూడా చేస్తాడు. ఇప్పుడు అది చూసి ఓహో భాషకి ఇది ఇవ్వచ్చు అని అనుకునే ఛాన్స్ కూడా చాలా పక్కన అలా నించునే క్యారెక్టర్లు కూడా చేస్తాడనే హింట్ నేను ఒక్కరికి కూడా ఇవ్వదలుచుకోలేదు. నేను ఒక పెద్ద ప్రముఖ కమెడియన్కి చెప్పా సార్, ఒక పెద్ద సినిమాలో సార్ సూపర్ క్యారెక్టర్ 10 రోజులు చేశాడు. ఓకే, నాకు అతనితో చాలా చనువు ఉండింది. ఓకే, ఇంకొకసారి జీవితంలో ఇంకొకసారి ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయొద్దన్నా, డబ్బులు ఎంత వచ్చినా పర్వాలేదు, అలాంటి క్యారెక్టర్ మాత్రం చేయొద్దని చెప్పా. ఆ సినిమా చాలా పెద్ద హిట్. కానీ ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి అంతకుముందు గతంలో అద్భుతాలు చేసిన వ్యక్తి. కానీ ఆ సినిమాలో దానివల్ల అతనికి ఏం డబ్బు ఏమైనా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇంత పేరు కూడా రాదు. అయ్యో, దానివల్ల నేను చెప్పేసి మా హోటల్ చేయొద్దని చెప్పేసి. మీరు కూడా అలాంటివి చేయొద్దు. అంటే యూ హ్యావ్, మిమ్మల్ని చూడగానే నాకు అనిపిస్తుంది, అరే ఇతను చేస్తున్నాడు అంటే, నాకు ఇంటింటి రామాయణం అని చేశారు కదా, ఇంటింటి రామాయణంలో కానీ నరేష్ గారు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు యాక్ట్ చేయడం చాలా కష్టం. అయినా సూపర్ యాక్టర్, వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు సంబంధం లేదు, కానీ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. 2 సినిమాలు చేశాను సార్ ఆయనతో, అద్భుతం. అసలు మళ్ళీ పెళ్లి కూడా చేశాను. మళ్ళీ పెళ్లి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే, నేను నా రివ్యూలో నేను 3.25 అని చెప్పాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అంటే ఒక టాపిక్ ని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా భలే చెప్పాడు ఆయన. అది వాళ్ళ రియల్ లైఫా, మామూలు కామెడీగా రాసుకున్నారా, కథలా చెప్పుకున్నారా నాకు తెలియదు. కానీ నేను సినిమా ఆడియన్గా చూసినప్పుడు, నేను ఏది చూసినా సరే, ఒక వెబ్ సిరీస్ చూసినా, ఒక టీవీ సీరియల్ చూసినా కూడా, సినిమా చూసినా కూడా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను. అంతే కదా? అంతే సార్, అంతే. నేను కూడా సార్ లైక్ మీకు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో నిల్చొని కాదు, నేను ఒక్క సీన్ అయినా చేస్తా, నాకు ప్రాబ్లం లేదు, కానీ ఇంపాక్ట్ ఉండాలి. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా చేశా రష్మికది, ఒకటే సీను కానీ బాగుంటుంది. మొన్నే డబ్బింగ్ చెప్పాను, బాగుంటుంది. నేను అనేది ఏంటంటే, నేను ఉన్నానంటే నాకు ఎంతో డబ్బులు ఇస్తున్నారు, నేను నన్ను స్క్రీన్ పైన అలా నిలబడి చూసుకోలేను. నేను అదే ప్రాబ్లం. స్క్రీన్ పైన ఊపిన ఏం చేయకుండా ఒక సీనే ఇవ్వు, నాకు ఒకటే ఇవ్వు, నాకేం ఇంపాక్ట్ఫుల్ ఉండేది ఇవ్వు, నాకు పనికొచ్చేది ఇవ్వు, అట్లీస్ట్ మీ సినిమాకి పనికొచ్చేది ఇవ్వండి అనేది నా పాయింట్. అది అదే సార్, అది నెగిటివ్ మీరు చెప్పినట్టు. ఇప్పుడు నాకు కూడా తెలుసు, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ నిలబడే క్యారెక్టర్ చేశాను అనుకోండి, ఒక 10 సినిమాల్లో ఒక డైరెక్టర్ నన్ను అబ్జర్వ్ చేయొచ్చు, అతనితో రిలేషన్ మెయింటైన్ అవ్వచ్చు, అతను ఇంకో సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు. కానీ ఆ 9 సినిమాలు మళ్ళీ చేయాలి వేస్ట్గా, నాకు ఇష్టం లేకపోయినా ఆ ఒక్క డైరెక్టర్ కోసం. అలా కాకుండా నేనేమంటున్నా అంటే, ఒక సీన్ అయినా మంచి క్యారెక్టర్ చేద్దాం, ఆయనకి నిజంగా నా మీద బిల్లు పెరిగితే నేను ఇస్తాడు నెక్స్ట్. సూపర్ భాష. అయితే ఇప్పుడు మీ అమ్మగారి హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. నేనే ఇంకా కొన్ని చెప్పను ఇవి వచ్చాయని, ఆవిడ ఏదున్నా చెప్పు నాకు, నేను చూస్తాను. అంటే నేను లేకపోయినా మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి చూస్తారు థియేటర్కి వెళ్ళి కూడా. నేను ఒకవేళ కుదరట్లేదంటే కూడా వెళ్ళి, నాకేంటంటే సార్ నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలంటే కూడా చిన్న భయం, నాకు మిస్టేక్స్ అన్నీ కనపడుతుంటాయి, ఇది అది బయటికి తెలియదు. మీరు చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఎన్ని మిస్టేక్స్ మీరు కనిపెట్టారు? ప్రతి సినిమాలో మిస్టేక్ కనిపెట్టేసి, ఈవెన్ బహిష్కరణలో కూడా నాకు తెలుసు నా మిస్టేక్స్, డెఫినెట్గా తెలుసు. అది మీ మిస్టేక్ అంటారా, ఆ సినిమా మిస్టేక్ అంటారా? లేదు సార్, నాదే సార్, సినిమా కాదు నాది. నేను ఇంకొంచెం అలర్ట్గా, ఇంకొంచెం ఏదైనా. అవును, ఒకసారి ఒక తప్పు చేసినప్పుడు నాకు సేయింగ్ తెలుసు, ఒకసారి ఒక తప్పు చేయి సార్, కానీ ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకు. ఎస్ సార్, 100%. ఇంకొక తప్పు చేయి. అవును, మళ్ళీ దాని నుంచి ప్రతిరోజు మనం కొత్త తప్పులు చేయాలి. ఒకటే తప్పు మనం రిపీటెడ్గా చేస్తే మనల్ని ఎదవ అంటారు. కొత్త తప్పులు చేస్తేనే మనం క్రియేటివ్గా ముందుకెళ్తామని నా పాయింట్. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు మళ్ళీ ఆ తప్పు అయితే మీరు చేయకూడదు, 100% చేయాలి. ఇప్పుడు దాకా చేయాలి అంటే ప్రతి దగ్గర ఎక్కడ రెక్టిఫై చేసుకుంటున్నా, ఓకే ఇది నెక్స్ట్ టైం చేయకూడదు, ఇలాంటిది తప్పు. మీరు చేసిన సినిమాల్లో అతి కష్టంగా అరే భలే చేశాను ఈ సీన్ అని మీకు మీ గుండెల్లో మనసులో అనుకున్న సందర్భం ఏది? దీనంత వరస్ట్గా ఇంకెప్పుడు చేయలేదు అనుకున్న సందర్భం ఏంటి? సార్ ఇట్లా చాలా చేశాను, కానీ రీసెంట్గా నాకు ఇప్పుడు బహిష్కరణ గుర్తొస్తుంది. చాలా ఒకటి ఇమోషనల్ సీన్ ఉంటుంది, అంటే
ఫస్ట్ నుంచి ముఖేష్ గారు నన్ను అంటే గుచ్చుతూ ఉన్నారు. ఇది నీకు చాలా స్పేస్ ఉన్న సీన్, దీన్ని వాడుకో కరెక్ట్గా, లైక్ అంజలి గారు కాంబినేషన్, అందరు కాంబినేషన్లో ఉంటుంది, ఇది నువ్వు కరెక్ట్గా వాడుకో అని ఆయన ఫస్ట్ నుంచి లైక్ ఆయన ఏం చెప్పాలా నాకు, ఇది ఇలా చేయాలా, ఆయన అలా చెప్పరు. ఆయన ఫస్ట్ మనకి ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఇస్తారు, కానీ ఇంతే కావాలని తీసుకుంటారు, కానీ ఆయన సీన్ ఇంపార్టెంట్ చెప్తారు. ఇది సీన్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇది చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది చేశారు. అలాంటివి దీంట్లో 2-3 ఉన్నాయి సార్, నాకు బాగా నచ్చి చేసినాయి, బాగా ఎమోషనల్గా బాగా నచ్చి చేసినాయి. అండ్ వరస్ట్గా అంటే సార్, వరస్ట్గా ఎప్పుడు చేయాల నేను నాకు తెలిసి నేను పడుకొని ఉన్నా సరే లేచి యాక్టింగ్ చేయమంటే వరస్ట్గా అయితే చేయను, నార్మల్గా చేస్తాను. అది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కొంచెం ఇంకేదైనా బాగా చేయొచ్చు తప్ప. యువర్ ద బ్యూటిఫుల్ యాక్టర్ అనే సంగతి మీకు అర్థమైపోయింది. అవును సార్, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. బయట చెప్పను, బయటికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇంకా చాలా ఉంది, నేర్చుకునేది కూడా ఉంటుంది. కానీ ఇంత జర్నీలో సార్ డిఫరెంట్ డైరెక్టర్స్ని చూడొచ్చు, ఎన్ని చేస్తూ ఉండొచ్చు. ఎక్కడైనా ఎందుకు వచ్చావురా బాబు ఈ సెట్కి, ఎందుకు ఈ డైరెక్టర్తో చేస్తున్నావు అనే సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి అనిపించింది సార్ ఒక సినిమాకి. అంటే అది ఏమైందంటే ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయాలి, కొంచెం టాప్ కమెడియన్. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు పరిచయం, అంతకుముందు ఆయనతో సినిమా చేశాను. సో లాస్ట్ మూమెంట్లో ఆ యాక్టర్ హ్యాండ్ ఇచ్చారు. అంటే అది షూటింగ్ రోజే, మళ్ళీ షూటింగ్ రోజే ఫస్ట్ 9కి వస్తా అన్నాడంట, 10 అయిపోయింది, 11 అవుతుంది, రాలా. నేను ఒక డబ్బింగ్ చెప్తున్నా, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, ఇలా భాషా ఈరోజు ఫ్రీ అని అంటే, ఇప్పుడు డబ్బింగ్ ఉందండి 10 మినిట్స్లో అయిపోద్ది అంటే, అవునా ఇలా వస్తావు సారథి స్టూడియోకి అంటే, అవునా సరే నేను వెళ్ళాను, క్యారెక్టర్ ఉందని ఇట్లా ఉంది, ఒక హ్యాండ్ ఇచ్చారు, డైరెక్టర్ని పరిచయం చేశారు. డైరెక్టర్ని ఆయన చాలా బాగా పరిచయం చేశారు నన్ను, ఒక టాప్ కామెడీ ఇంకో కామెడీతో పోలుస్తూ, లైక్ అలా ఉంటుంది టైమింగ్ అది ఇది అని పోల్స్ చేశారు. ఆయన ఓకే మరి బాగా చేయాలి బ్రదర్ అది ఇది అంటే, షూర్ సార్ అన్నాను. ఇమీడియట్గా అప్పటికప్పుడు అక్కడే ఇంకా మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని, ఆయన డ్రెస్ చిన్న ఆల్టర్ చేశారు. ఆయన నాకంటే చిన్న హైట్ ఉంటారు తప్ప ఆల్మోస్ట్ నా సైజే, ఆల్టర్ చేసేసారు. కమిట్ అయినా ఆయన నాకు ఒక రిఫర్ ఇచ్చారు డైరెక్టర్. రిఫర్ ఏంటంటే ఆ యాక్టర్ లాగా అనుకున్నాము, అది కుదరలేదు, సో అది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు అది చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది. నేనేమనుకున్నా, సరే ఆ ఎనర్జీని తీసుకున్నా, లైక్ ఆ యాక్టర్ ఎనర్జీ ఎంత ఉంటుందో, ఒక ఎనర్జీ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి, సో ఆ ఒక ఫ్లేవర్ అంటాం కదా, అది తీసుకొని చేయడానికి ట్రై చేస్తుంటే, ఇదేం చేస్తున్నావు నిజేమన్నా అది నాకు అర్థం కాల, ఏం చేయాలి నేను ఇప్పుడు, సరే అని చెప్పి డమ్గా చేశా, నార్మల్గా చేశా. మరి ఇలా ఉన్నావేంటి, ఇలా చేయి, ఆయన విసుగ్కోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ డేనే నాకేం అర్థం కాలేదు, ఏంట్రా బాబు విసుకుంటున్నారు, ఆయనే అలా కావాలన్నారు కదా, నేను అలా చేస్తే అలా వద్దు అంటున్నారు, మరి నార్మల్గా చేస్తే నార్మల్గా చేస్తున్నావు ఏంటి అంటున్నారు. నాకేం అర్థం కాల. ఈవినింగ్ అయిపోయింది, నాకు చాలా డల్ అయిపోయింది సడన్గా. ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రొడ్యూసర్ని అడిగాను, సార్ ఏంటి సార్ డైరెక్టర్ గారు ఏంటంటే, ఆయన యాక్చువల్గా నేను రెడీ అవుతున్న టైంలో ఆయన అన్నాడంట, మీరు కావాలని ఆయన అవాయిడ్ చేశారు ఆ యాక్టర్ని, కావాలని ఇతను తీసుకొచ్చారు, నాకు తెలుసు మీకు బడ్జెట్ ప్రాబ్లం ఏదో అయింటుంది ఇది అని చెప్పి ఆయన అన్నాడంట. వాళ్ళతో చిన్న డిస్కషన్ అయిందంట. లేదు సార్ అలాగేం లేదు సార్, మీరు చూడండి ఇప్పటికీ ఆయన రానంటున్నాడు, ఇప్పుడు వస్తా మధ్యాహ్నం వస్తా అంటున్నాడు, ఇంకా క్యాన్సిల్ చెప్పాను సార్, మీరు చూడండి ఎన్ని గంటల కానీ టైమింగ్ అది చూపిస్తున్నారంట. ఆయన లేదు నాకు తెలుసు మీరు అది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడంట. సో ఆయన అది మనసులో పెట్టుకొని అది నా మీద చూపించడం స్టార్ట్ చేశాడు. అది ఆల్మోస్ట్ 7 to 8 days చేశాను సార్. ప్రతిరోజు ఎందుకు వచ్చాను రా సెట్లకి, అమ్మాయి ఇది ఎప్పుడైపోతుంది అనుకున్నాను సార్. అంతే, డబ్బులు వచ్చేవి అన్నీ వచ్చేవి, కానీ అదొక్కటి నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ డైరెక్టర్ సైడ్ ఆలోచిస్తే ఆయన నన్ను కాదు, ఆ టీంని మిస్అండర్స్టాండ్ చేసుకొని నా మీద చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం స్టార్ట్ చేశాను నేను. సర్లే ఆయన ఏం చెప్తే అది, కొన్నిసార్లు ఫ్రేమ్లో ఉండి అసలు ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు అనేవాడు. ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఎలా ఉండాలి, అక్కడ ఏదో మర్డర్ జరుగుతుంది ఏది ఇవ్వాలంటే అసలు ఇవ్వకూడదు, మర్డర్ జరిగినా ఏం జరిగినా భూకంపం వచ్చినా ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు అనేవాళ్ళు. ఇలాగే ఉండాలనేవాడు, ఇలాగే ఉండేవాడిని. నాకు అసలు ఆల్మోస్ట్ కట్టి పడేసి ఇలా తాడేసి ఉరేసి, నిజంగా నరకమే కదా. నరకం సార్. నిజంగా ఒక ఆర్టిస్ట్ గా చేయగలిగినప్పుడు, అవును సార్, అక్కడ ఎవడన్నా బైక్ మించి పడ్డాడు, అవును మనం యాక్ట్ చేయాలి కదా. వద్దన్నాడు అసలు, ఎక్స్ప్రెషన్ వద్దు నాకు. ఆయన దాన్ని కావాలని డమ్మీ చేశాడు ఆయన. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సరే డమ్మీ చేసాడు కరెక్టే, కానీ ఇది ఎవరికి ప్లస్, నాకు ఎలాంటి మైనస్ కాదు. అవును, ప్లస్ ఓన్లీ క్యారెక్టర్. నేను చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరికి మైనస్ అంటే ఆ సినిమాకే. నాతో ఎంతో కొంత ఎక్స్ప్రెషన్ చేయించుకుంటే ప్లస్ అవుతుంది, లేదా నాకు ఇచ్చిన డబ్బు వేస్ట్ కదా సార్, నేను ఉండి వేస్ట్ కదా. అప్పుడైతే మిమ్మల్ని సాధించినట్టు కాదు, వాళ్ళని వాళ్ళు సాధించుకున్నట్టు. ఓకే, అట్లాంటిది అదొక్కటి జరిగింది సార్. ఆ తర్వాత అంత ఏం జరగలేదు. కానీ నాకు ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు థియేటర్ టాపిక్ వచ్చింది సార్. మీ అమ్మ నాన్న మీరంటే కనుక ఆ సినిమాకి వెళ్ళి
థియేటర్కి వెళ్ళి మీ సీన్ అయినా 2 సీన్లు అయినా చూస్తారు. అవును సార్. కానీ ఇది అంజలి లాంటి క్యారెక్టర్, అనన్య నాగల్ల, లేకపోతే శ్రీతేజ్, మీరు అందరు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులే. కానీ దీన్ని ఎందుకు సినిమాగా రాకుండా ఓన్లీ వెబ్ సిరీస్గా వస్తుంది? అదే సార్, నేను 2-3 సార్లు అన్నాను ముఖేష్ గారితో, ఇది యాక్చువల్గా సినిమాగా చేయాల్సింది సార్. దీని అవుట్పుట్ కోసం సార్ మీకు తెలియదు ఆయన ఎంత కష్టపడ్డారో. అసలు నాకు తెలిసి మేము షూటింగ్ అయిపోయాక నాకు తెలిసి 8 months 1 yearగా ఆయన పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారంటే సౌండ్స్ కొట్టిస్తున్నారు, ఆ ఊరికి వెళ్ళిపోయి ఒరిజినల్ సౌండ్స్ తీసుకోవడం, ఇన్స్ట్రుమెంట్స్ ఒరిజినల్. ఏంటి అంత ఓపిక ఏంటి అసలుకి, చిన్న చిన్న సౌండ్స్ ఎంత పోస్ట్ ప్రొడక్షన్ చేశారో. నేను చాలాసార్లు అన్నాను, మనసులో కూడా అనుకున్నా, ఇది ఇప్పుడు ఆయన ఎంత అద్భుతంగా కష్టపడినా ఇది ఒక ఫోన్లో చూస్తారు లేదా ఒక ల్యాప్టాప్లోనో కంప్యూటర్లో చూస్తారు, థియేటర్ కదా చూడరు. ఇప్పుడు ఆయన కానీ థియేటర్లో చూస్తే అద్భుతంగా ఉండే ఒక సినిమా అవుట్పుట్ని తీసుకొచ్చాడు ఆయన. కానీ ఆయన ఇంత కష్టపడుతున్నాడు ఏంటంటే ఆయన ప్యాషన్ సార్. అంతే. ఇప్పుడు ఇది వెబ్ సిరీసా ఒక సీరియలా? మీరు ఆయన ఇంతకుముందు కొన్ని ప్రోమోస్ కొన్ని యాడ్స్ కూడా చేశారు. లైటింగ్, ఆ కాన్సెప్ట్ అసలు అద్భుతంగా ఉంటుంది ఆయన కాన్సెప్ట్. ఓకే, చిన్న యాడ్ అయినా సరే చాలా అద్భుతంగా ఆయన క్రియేట్ చేస్తాడు. అది నేను అనుకున్నాను, అరే దేని దగ్గర దానికే ట్రెండీగా ఎలా చేయాలో అలాగా, దీనికి ఇప్పుడు బహిష్కరణకి పీరియాడిక్గా ఎలాగా అలాగా నేను ఇంత కష్టపడుతున్నాను. ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందండి బహిష్కరణ? ఇది సార్ 90s సార్. 90s లో జరుగుతుంది. అంటే టెక్నాలజీ మీద పెద్ద ప్రాబ్లం ఉండదు, హాయిగా ఏం లేకుండా హాయిగా మనం లైక్ అది ఆ ప్రపంచానికి వెళ్తాం సార్. డెఫినెట్గా ఆ ఊరు దానికి వెళ్ళిపోతాం మనం. ఎన్ని ఎపిసోడ్లు ఉంటుందండి మొత్తం? ఇది 6 ఎపిసోడ్స్. నేను ఆల్మోస్ట్ 4 episodesలో ఉంటా. కానీ ఇప్పుడు అప్పుడు మీరు చెప్పినట్టు శ్రీతేజ్ లాంటి ఒక ఫ్రెండ్స్ నిజంగా మీకు రియల్ లైఫ్లో లేరు. అవును సార్. ఇతనితో ఎలా ట్రావెల్ చేశారు? ఏమైంది పోయింది సార్, నేను ఫస్ట్ నుంచి కూడా నేను చాలా ఈజీ గోయింగ్. అంటే మనం ఏం మనసులో పెట్టుకోం. ఇప్పుడు నేను సినిమాలు చేసినా నాకు 10-20 సినిమాలు అయిన ఫీలింగ్లోనే ఉంటాను నేను. సో నాకు ఆయనతో కానీ ఆయనతోనే కదా, అలాంటి వాళ్ళు ఎవరితోనైనా ఇప్పటివరకు ఏ హీరోతో నాకు సింక్ అవ్వకపోవడం అనేది లేదు. ఈజీగా సింక్ అయిపోతుంది. అలాగే శ్రీతేజ్ అన్నతో కూడా ఫస్ట్ డేనే సింక్ అయిపోయాను. ఆయన ఫస్ట్ డే ఏదో సీరియస్గా వచ్చాడు, ఆయన వస్తూ ఆయన అంత ఈజీగా సింక్ అవ్వడు, ఇంట్రోవర్ట్ ఆయన ఇమీడియట్ గా. నేను ఇంకా అలా సీన్లో చేస్తూ సింక్ అయిపోయాం. ఇంక ఇప్పుడు ఎలా అంటే అసలు ఆయన లెగ్ పుల్లింగ్ చేస్తుంటా నేను, అది అంత ఫుల్. ఇంకా ఆయన మీరు హీరో కదా ఇంకా అది అన్నట్టుగా చేస్తుంటా. సో ఫుల్ నాకు అసలు ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. ఇది చేస్తే ఆయన ఏమనుకుంటాడా, అరే అంటే ఏమనుకుంటాడా, అవేం లేవు. కానీ ఇంట్రావర్ట్లతో ట్రావెల్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. కానీ వాళ్ళతో ట్రావెల్ మొత్తంలో విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనుకుంటున్నారు? నేను ఆయనతో చేసిన సీన్స్లో సార్ మేము లైక్ కొన్ని ఊర్లో చేసాం మౌంటేజ్లు. ఏ ఊరు ఇది? ఇందాక నుంచి ఊరు అనే టాపిక్ వస్తుంది. అదే సార్, ఏ ఊరు అంటే సార్ ఇది నిజాంపట్నం దగ్గర పెద్దపల్లి అని అక్కడ ఊరు. అక్కడ చుట్టుపక్కల చాలా కొన్ని లొకేషన్స్ చేసాము. దీంట్లో హైలైట్ నాకు నచ్చింది ఏంటంటే సార్, మర్రి చెట్టు ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ ఎక్కడెక్కడో వెతికారు వీళ్ళు, అది ఉంటుంది సార్ మీకు సిరీస్లో. దాన్ని చూస్తేనే మనకు ప్రతి ఊరికి ఉంటుందండి ఉంటుంది. ఏమో మరి నాకు యాక్ట్ చేయడం వల్ల దాని దగ్గర చాలా సీన్లు చేయడం వల్ల ఏంటో కానీ, అమ్మో ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకునేవాడిని. ఆ సినిమాలో కూడా ఇంపాక్ట్, వెబ్ సిరీస్లో కూడా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ చెట్టు. ఇప్పటి వరకు ఎన్ని వెబ్ సిరీస్లు చేశారు సార్? నాది ఫస్ట్ వెబ్ సిరీస్ సార్ ఇది. ఫస్ట్ వెబ్ సిరీస్. ఇంతకుముందు ఒక 2 వచ్చాయి ఇలాగే. నేను ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకోవట్లేదు. అంటే ఓటీటీలో చాలా సినిమాలు చూడడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ వెబ్ సిరీస్ సార్ ఇది. ఓటీటీ సినిమాలు వచ్చాయి కానీ వెబ్ సిరీస్. కానీ మరి ఇప్పుడు మీతో సీనియర్ శ్రీతేజ్. అవును సార్. మీరు సీనియరా శ్రీతేజ్ సీనియర్? శ్రీతేజ్ గారు సీనియర్ సార్. ఆయన 1996లో ఏడీగా వచ్చారు అని అబద్ధం. ఆయన మళ్ళీ ఇప్పుడు తిట్టుకుంటాడు. ఇప్పుడు 2000 తర్వాత ఎప్పుడైనా ఏడీగా చేస్తూ కొన్ని సినిమాలకు ఏడీగా చేశారు ఆయన. కానీ ఆయన రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ సంగతి తెలుసా మీకు? తెలుసు సార్. లక్ష్మీ ఎన్టీఆర్ చేశారు ఆయన. అదేంటది ఇంకోటి వంగవీటి రంగా, వేరే క్యారెక్టర్స్ మంచి పెద్ద క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు ఆయన. రియల్ గా చేశారు. నేను అలాగే అనుకున్నా ఇది కూడా అలాంటిది ఏదో పోర్ట్రే చేస్తారు, మీరు రియల్ క్యారెక్టర్ని చేయలేడేమనుకున్నా. రియల్ క్యారెక్టర్ నేను ఆయనతో చెప్పా. అసలు మిమ్మల్ని ఆ 2-3 సినిమాలు చూశాను, అవి చూస్తే అన్ని లైక్ ఇమిటేషన్ లాగే. అంటే బయోపిక్స్ ఇమిటేషనే ఆల్మోస్ట్. ఆ క్యారెక్టర్స్ ఇమిటేట్ చేయడమే. ఈయన ఒరిజినల్ ఏంటి అనేది మనకు తెలియదు. నేను అనుకున్నా ఇది కూడా ఏదో ఇమిటేట్ చేస్తాడు ఈయన, ఏదో చేస్తే ఒరిజినాలిటీ ఏముంటుంది. ఇంకా అవి అంతా ఇంపాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఇమిటేటర్స్ ఏమనుకున్నాను ఈయన చూసి. ఆ ఫస్ట్ డే ఆయన 2-3 షాట్లు అయ్యాక తెలిసింది ఆయన. అప్పుడు అది తెలిసాక చెప్పా. ఒక తెలియకపోతే ఇందాక మీరు అన్నట్టు బ్యాడ్ ఉంటే చెప్పను, తెలియకపోతే చెప్పేవాడిని కాదు. ఇమిటేషన్ అంటే మనసులో అనుకున్నా అంతే కదా అని. చేశాడు కాబట్టి వెళ్ళి నేను అనుకున్నా అన్నా మీ గురించి ఇలాగా
మీరు మళ్ళీ ఇంత న్యాచురల్గా చేయలేరేమో అని చూసి నేను అనుకున్నాను. అలాగే చేస్తారేమో ఆర్టిఫిషియల్ ఇన్ ద సెన్స్ అది ఒక క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం. శ్రీతేజ్ అనే దాన్ని లేదా ఈ సినిమాలో దర్శన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయలేరేమో నేను అనుకున్నాను అన్న. సో అది ఫస్ట్ డేనే చెప్పేసి ఆయనకి, లేదు చాలా ఉంది. ఆయన ఇంకా చాలా డౌట్లు, ఆయన ఈజీగా చేయడు. ఒక ఎక్స్ప్రెషన్ ఇలా చూడంటే చేయడు. నాకు తెలుసు అండి బాబు, ఆయన నాకు బాగానే తెలుసు. అసలు పక్కన మనకి అబ్బా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మీకు అవుట్పుట్ చూస్తే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్కి మనం ఎన్నో వెతుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన కానీ నాకు బహిష్కరణ నిజంగా 19వ తారీఖు ఎప్పుడు వస్తుందని నాకు ఆ ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది. ఒక హాంటింగ్ లాగా అనిపించి నేను ఆ సినిమా టీంకి సంబంధించిన వాళ్ళందరితో ఫాలో అప్ అయ్యి, మీ పిఆర్ఓతో ఫాలో అప్ అయ్యి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రీమియర్లు వేస్తున్నారు, అది నిజంగా ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా దమ్ము కావాలి. అవును సార్, చాలా పేరు వస్తుంది. ఒకవేళ తేడా పడితే కూడా అంత ఘోరంగా కూడా ఇబ్బంది పడుతుంది. అవును, ఆయన చాలా ఇబ్బంది పడ్డారంట ఇంతకుముందు. అలాంటి క్యారెక్టర్ చేశారు కదా, చాలా ఇబ్బంది పడ్డారంట, లైక్ బెదిరింపులు అవి ఇవి. కానీ ఆయన లైక్ దాన్ని పట్టించుకోలే, ఆయన ఒక క్యారెక్టర్గా చేశాడు అంతే. నేను కూడా అనుకున్నా ఆయన ఏమైనా కేటగరైజ్ చేస్తారేమో శ్రీతేజ్ గారిని, ఇలాంటివి చేస్తున్నారు ఉంటారు కదా సార్ ఆపోజిట్. ఇప్పుడు మీ బైక్ పూజ చేసినప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీకు నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మీ బైక్ ఎవరైతే చేస్తారు క్యారెక్టర్ పోర్ట్రే, వాళ్ళ సైడ్ వెళ్ళరేమో, వాళ్ళ అవకాశం ఏరేమో అనుకున్నాను నేను, అలా అనుకున్నాను. కానీ అలా ఏం లేదు సార్. కానీ ఇది థియేటర్కి రానందుకు నిజంగా ఏమైనా ఫీల్ అవుతుంది? 100% ఫీల్ అవుతుంది సార్. మీరు కాదు, నేను కూడా అసలు ఎందుకు ఇప్పుడు 6 ఎపిసోడ్లు అంటే 6:25లో 6:22లో ఉన్నా కూడా కరెక్ట్ సినిమా కరెక్ట్ సార్, 3 hours లోపే అవుతుంది. మరి ఎందుకు చేయట్లేదు, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు కదా అని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకని 19th కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా అనుకోవడం ఏంటంటే ముఖేష్ గారు కూడా దీన్ని సినిమాగా ట్రై చేసి ఉండొచ్చు. ఆయనకున్న ప్యాషన్ బట్టి మనకు తెలుస్తుంది. ఆయన సినిమా అనేది ప్యాషన్, ఆయనకే కాదు, ఒక సీరియల్ డైరెక్టర్కైనా సినిమానే అనుకుని దిగుతాడు. కొన్ని అనుకూలించక వాళ్ళు సీరియల్ డైరెక్టర్గానో లేదా ఇట్లా వెబ్ సిరీసో ఇంకోటి చేస్తారు. నాకు కూడా తెలిసి ఆయన సినిమాగా చేయాలనుకొని కుదరట్లేదు, హీరోలు దొరకట్లేదు, లేదా రకరకాల ప్రొడ్యూసర్ లేరు అన్నప్పుడు వెబ్ సిరీస్కి వెళ్ళారు. వెబ్ సిరీస్కి ఏంటంటే మనకు Zee5 వాళ్ళకి ప్రియ. కానీ ఇప్పుడు ఇందులో మీరు అందరూ ఎంతమంది హీరోలు అనుకున్నా నాకు తెలిసిన హీరో అయితే అంజలినే. అవును సార్, అంతేనా? 100% సార్. అంజలి గారి మెయిన్ హీరో అన్నట్టే, డెఫినెట్గా ఆవిడ నడిపిస్తారు కథని. ఎవరైతే కథ చెప్తారో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటే వాళ్ళు హీరో. అంతే సార్, లేడీ ఆడానా లేకపోతే మగ అనేది నాకు తెలియదు. కానీ అవునవును సార్. కానీ మీకు ఆమెతో ఎలాగ అనిపించింది? నిజంగా సార్ మెమొరబుల్. ఆవిడతో మెమొరబుల్ అంటే ఆవిడతో యాక్ట్ చేయడము ఓకే, యాక్టర్ సూపర్ యాక్టర్. ఆవిడతో స్పేస్ షేర్ చేసుకున్నాను, డెఫినెట్గా మంచి మెమరీ. అది కాకుండా నేను పర్సనల్గా ఆవిడతో లైక్ చాలా మాట్లాడుకున్నాను. చాలా ఆవిడకి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ అవన్నీ చాలా. నాకు కూడా మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. సో అవి మేము పలానా మాట్లాడుకుంటూ చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని ఆవిడని. ఆవిడ క్లోజ్ అయ్యాక చాలా అడిగేసేవాడిని. ఆవిడ చాలా దాన్ని ఇబ్బంది పడకుండా చాలా చెప్పేవాళ్ళు. నేను అనేవాడిని డైరెక్ట్. ఏంటంటే లైక్ నాలాగే చాలామంది డౌట్. ఇప్పుడు ఆవిడ తెలుగు యాక్టరు, మంచి ఆర్టిస్టు, చాలా సీనియర్, చాలా సినిమాలు మంచి సినిమాలు చేస్తారు, హిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడ చూస్తే మనకు కంటిన్యూస్గా ఆవిడ సినిమాలు ఉండవు తెలుగులో. నేను అడిగాను డైరెక్ట్, మీరు ఎందుకు చేయట్లేదు తెలుగులో డైరెక్ట్గా, లైక్ కంటిన్యూస్గా లేవు, మీకు గ్యాప్ వచ్చింది లేదా రకరకాలకి ఇలా అడిగాను. అడిగినప్పుడు ఆవిడ అన్నారు, ఇప్పుడు అది నా తప్పు కాదు, నాకు ఏదైతే వస్తుందో దాన్ని బెస్ట్ చూస్ చేసుకొని చేసుకుంటా. నాకు తమిళ్ వస్తుందా, మలయాళం వస్తుందా, తెలుగు వస్తుందా అనేది నేను ఎక్కడ నాకు ప్రియారిటీస్ చేయలేదు. నేను మా తమిళే చేస్తా, తెలుగు చేయను అనేది లేదు. వాళ్ళకి అనిపించట్లేదేమో, నేను ఇంకా చేయాలేమో అని ఆవిడ చెప్పేవాళ్ళు. సో ఎప్పుడు చేసినా నేను ఒక మంచి సినిమాతో వస్తున్నాను కదా చూడని నాకు ట్రాక్ చెప్పారు. కరెక్టే కదా అనుకున్నా. ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చినా మళ్ళీ అది మంచి సినిమానే ఉంటుంది. కరెక్ట్. అది ఏం తీసిపడే సినిమా ఏదో అవకాశాలు లేక చేసినట్టు అనిపించదు మనకు. మంచి సినిమానే. కానీ భాష నాకు ఒక డౌట్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి 1 సీను 2 సీన్లు 3 సీన్లతో స్టార్ట్ అయ్యి తర్వాత మంచి ఆర్టిస్ట్గా ఎదిగిన తర్వాత మీకంటూ ఒక క్యారెక్టర్స్ రాసేసి మిమ్మల్ని హీరోలుగా తీసుకొస్తున్నారు. అవును సార్, చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. తెలుగులో కూడా చాలా మంది అవుతున్నారు. మీరు ఎప్పుడు అవుతున్నారు? నాకు తెలియదు సార్, నిజంగా తెలీదు. ఒకళ్ళు అవుతారా? ఒకళ్ళు వస్తే డెఫినెట్గా సార్, డెఫినెట్గా అవుతా. హీరోని కాదు, ఆ క్యారెక్టర్ కి. ఇప్పుడు మీరు డైరెక్టర్ సార్, ఇక్కడ హీరో మీన్స్ ఇక్కడ మనం మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబులో ఎవరు అవ్వలేము. అవును, వాళ్ళకంటూ ఒక స్థాయి భగవంతుడు రాసి పెట్టారు, అది వేరే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి మీకు అర్థమైంది సార్, దానికి చెప్పండి సార్. ఎస్ సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు కథకి మీరు డైరెక్టర్ అనుకోండి, మీరు ఆ కథకి నేను చేస్తే బాగుంటుంది అనుకున్నారు, నేను విన్నాను. ఇప్పుడు ఒక లీడ్గా, ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయాలి, లేదా ఒక సీన్ ఉన్న మంచి సీన్ ఉంటే చేద్దాం అనుకున్న వాడిని ఫుల్ లెంత్గా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు చేయను? ఓకే, అది హీరోనా ఇవన్నీ పక్కన పెట్టండి. ఫుల్ లెంత్గా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినప్పుడు ఎందుకు, నాకు తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు దాన్ని మోయగలరా మీరు? నేను మోయగలనని అనుకుంటా సార్, డెఫినెట్గా. ఒకవేళ ఇది విన్నాక నేను మోయలేను అనుకుంటే దాని గురించి డెఫినెట్గా నేను ప్రాక్టీస్ చేసి
డెఫినెట్గా నేను దాన్ని కన్విన్స్ అయ్యాకే చేస్తా. ఏదో వచ్చింది కదా అని చేయను. ఇప్పుడు నాకు డ్యాన్స్ సరిగా రాకపోవచ్చు, సపోజ్ దాంట్లో డ్యాన్స్ చేయాలనుకోండి, సినిమా హీరో డ్యాన్సులు కాదు, ఏదో సందర్భంలో డ్యాన్స్ చేయాలి, భరతనాట్యం చేయాలి, నేర్చుకునే చేస్తా. కన్విన్స్ చేయడం కన్ఫర్మ్ సార్. అది కానీ ఇప్పుడు మీ కాంప్లెక్షన్ గురించి కానీ సార్ మీ గురించి కానీ మాట్లాడితే తప్పుగా అనుకోవద్దు. లేదు సార్. ఇప్పుడు సుహాస్ లాంటి ఒక ఆర్టిస్ట్ని అవును సార్. మన కళ్ళ ముందు చూసాం. అవును లాస్ట్ 1 year కింద కూడా అవును సార్. సుహాస్ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు. అవును సార్, చాలా డిఫరెన్స్. ఇప్పుడు వీటిని చూసినప్పుడు మీకు ఆ కసి వస్తుందా? వస్తుంది సార్, డెఫినెట్గా వస్తుంది. ఎందుకు రాదు, చాలా వస్తుంది. అరే అంటే ఆయనలాగా అయిపోవాలని రాదు, మళ్ళీ ఆయనలాగా అయిపోవాలి ఈయనలాగా అయిపోవాలని కాదు. అతను చూస్తాను అతని జర్నీని. అతను ముందు మీరు చెప్పినట్టు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. సో మనం అట్లీస్ట్ మనం అనుకున్న దాన్ని కూడా మనం అచీవ్ చేయాలి, చేయగలం, చేస్తాం అనేది, చేయాలనేది పాయింట్. అంతే పాజిటివ్గా. మనం చేయలేము, అరే మనకు రాలేదే, అరే మనకి ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు, ఇది కాదు సార్. అతను చేశాడు, మనం కూడా చేయాలి, చేస్తాం. సూపర్ భాష. అసలు నాకైతే నేను నిజంగా ఎదురు చూశాను సార్. చాలా. అంటే కొంతమంది క్యారెక్టర్స్ చిన్నగా స్టార్ట్ అయినా కూడా వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. మీ పాయింట్ ఆఫ్ ఒక వాయిస్తో కానీ మాడ్యులేషన్తో కానీ మీరైతే అది ఆడియన్స్ దగ్గర అది క్రియేట్ చేశారు. హెడ్స్ ఆఫ్. ఇది మీరు కూడా బహిష్కరణలో చిట్టి అనే క్యారెక్టర్ ద్వారా కూడా గుర్తుండిపోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నేను ఇట్లాగా కొత్త ఆర్టిస్టులని లేకపోతే కొత్త మీన్స్ టాలెంటెడ్ ఆర్టిస్టులని నేను ఎప్పుడు పరిచయం చేస్తూ ఉంటాను. అది రచయిత అయి ఉండొచ్చు, నటుడు అయి ఉండొచ్చు, దర్శకుడు అయి ఉండొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. దీంతో మంచి పేరు రావాలి. నెక్స్ట్ ఇంకో 10 సినిమాలు చేసినాక మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఆల్ ది వెరీ బెస్ట్ భాష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.